ఈరోజు మనము మిద్యానీయుల గురించి మనం ధ్యానించబోతున్నాం. గట్టిగా చెప్పండి, ఎవరి గురించి? కొంచెం గట్టిగా చెప్పండి, ఎవరి గురించి? మిద్యానీయుల గురించి మనం ధ్యానించబోతున్నాం. అసలు ఎవరు ఈ మిద్యానీయులు? ఏంటి వీరి చరిత్ర? ఏంటి వీరి గురించి బైబిల్లో ఉన్న విశేషాలు ఏంటి అని మనం చూడబోయే ముందుగా ఒక మాట చెప్తాను మీ అందరికీ. అమాలేకీయులు కానీ, అమ్మోనీయులు కానీ, మోయాబీలు కానీ, మిద్యానీయులు కానీ, ఈ నలుగురు చేసిన పాపాలు ఇంచుమించు 90% ఒకటే. ఇంచుమించు 90% అందరూ కలిసి చేసిన తప్పిదాలే. సో ఎలాగో కలిసి చేసిన తప్పిదాల గురించి ఏదో ఒక జనాంగంలో మనం మాట్లాడుకున్నాం కాబట్టి మోయాబు గురించి చెప్పిన తర్వాత మనం అమ్మోనీయుల గురించి మాట్లాడుకున్నాం. ఇద్దరు కలిసి చేసిన తప్పిదాల గురించి నేను ప్రస్తావించలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం దాన్ని మొన్నటి దినాన మనము ధ్యానించాం కాబట్టి. సో అందరూ కలిసి చేసిన తప్పిదాల గురించి నేను మాట్లాడాను, కానీ వీరు స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా వీరి జీవితంలో దేవుడు పాయింట్అవుట్ చేసి ఫోకస్ చేసిన తప్పిదాలు 2 తప్పిదాలు మనం ఈరోజు ఖచ్చితంగా తెలుసుకొని అవి మన జీవితాల్లో నుండి, మన సంఘము నుండి వాటిని వెళ్ళగొట్టాలి, ఒకవేళ మన సంఘంలో ఉంటే. ఎందుకు అనంటే దేవుడు వీరి గురించి ఒక మాట చెప్పాడు. ఇక జాగ్రత్తగా విందాం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈరోజు మనం మిద్యానీయుల గురించి మనం ధ్యానిస్తున్నాం కనుక ఈ మిద్యానీయుల గురించి దేవుడు బైబిల్లో ఏమన్నారో ఒక మాటను చూసి ఆ తర్వాత వీరి గురించిన చిన్న పరిచయము మనం విన్న తర్వాత లేఖన ధ్యానంలోనికి వెళ్దాం. బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ పేజెస్ తిప్పి సంఖ్యాకాండము 31వ అధ్యాయానికి వచ్చేయండి. సంఖ్యాకాండము 31వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము మొదటి వచనం. మరియు యెహోవా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఏమని? మిద్యానీయులు ఇజ్రాయేలీలకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడే. దేవుడు వారికి చెప్పిన మాట ఏంటి చెప్పండి? మిద్యానీయులు ఇజ్రాయేలీలకు ఏదో చేశారంట, దాన్ని దేవుడు చెప్పిన పదజాలం ఒక్క ముక్కలో చెప్పాడు, ఏమని? హింస కదా. ఆ హింసకు దేవుడు ఏం చేయమంటున్నాడు చెప్పండి? క్షమించి వదిలిపెట్టమని అయితే చెప్పట్లేదు. ఎదోమీల గురించి ఒక పాజిటివ్ యాంగిల్ మనం చూసాం కదా, మోయాబీల గురించి కూడా ఒక పాజిటివ్ యాంగిల్ మనం చూసాం, అమ్మోనీయుల గురించి కూడా ఒక పాజిటివ్ యాంగిల్ మనం చూసాం. కానీ నిన్నటి దినాన మనం ధ్యానించిన ఆ జనాంగం పేరేంటో గట్టిగా చెప్పండి. ఎవరు? అమాలేకీయులు ఎవరైతే ఉన్నారో వారి గురించిన పాజిటివ్ యాంగిల్ బైబిల్లో మనకి ఎక్కడ కనబడట్లేదు. అది మాత్రమే కాదు, ఈరోజు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, ఏ జనాంగం గురించి అయితే మాట్లాడుకుంటున్నామో వీరి గురించి కూడా దేవుడు చెబుతున్న మాట. సంఖ్యాకాండం మీరందరూ చూస్తున్నారు, 31వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవా మాట్లాడుతూ దేవుడు సెలవిస్తున్న మాట, మిద్యానీయులు ఇజ్రాయేలీలకు చేసిన హింసకు ప్రతిహింస. హింసకు ప్రతిహింస. గమనించండి, దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ కూడా కారణము లేకుండా శిక్షించడు, కారణము లేకుండా తీర్పు తీర్చడు, కారణము లేకుండా జడ్జిమెంట్ అనేది పాస్ చేయడు. దేవుని నుంచి ఒక కఠినమైన శిక్ష బయలువెళ్ళిందంటే దేవుని సింహాసనం నుండి కానివ్వండి, లేదా దేవుని నోటి ఆజ్ఞ ద్వారా కానివ్వండి, ఒక భయంకరమైన శిక్ష అలా ప్రయాణం జరిగిందంటే ఆ శిక్షను దేవుడు రిలీజ్ చేశాడంటే దాని వెనక ఆ జనాంగం కానివ్వండి, లేదా ఆ రాజు కానివ్వండి, లేదా ఆ వ్యక్తి కానివ్వండి, లేదా అక్కడున్న వాట్సో ఎవర్ ఎవరైతే ఉన్నారో, హూసో ఎవర్ ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఏదో ఒక తప్పిదము లేదా భయంకరమైన తప్పిదము ఖచ్చితంగా జరిగి ఉండాలి. అలా ఎదోములో జరిగిన తప్పిదాలు మనం చూసాం, వారు తుడిచిపెట్టబడ్డానికి గల కారణాలు ఏంటో చూసాం. మోయాబీల్లో జరిగిన తప్పిదాలు ఏంటో చూసాం, వారిని దేవుడు ఎందుకు తుడిచిపెట్టాడో మనం చూసాం. అమాలేకీల్లో జరిగిన తప్పిదాలు చూసాం, అమ్మోనీయుల్లో జరిగిన తప్పిదాలు కూడా చూసాం. ఈరోజు ఒక చిన్న, నన్ను అడిగితే ఇన్ని రోజులు మనం ధ్యానించిన దానికంటే ఒక చిన్న వర్తమానం ఇది. సో ఈ చిన్న వర్తమానంలో కూడా ఒక జనాంగాన్ని మనం చూడబోతున్నాం. ఆ జనాంగం పేరు గట్టిగా చెప్పండి, మిద్యానీయులు. వీరికి దేవుడు చెప్పిన మాట ఏంటి? వీరి గురించి మోషేకు దేవుడు చెప్పిన మాట ఏంటి చెప్పండి? హింసకు గట్టిగా ఏం చేయమంటున్నాడు? ప్రతిహింస చేయమన్నాడు. దేనికట? హింసకు ప్రతిహింస. గట్టిగా చెప్పండి, హింసకి ప్రతిహింస. హంస కాదు, హింస. హింసకు
ప్రతి హింస చేయమన్నాడు. ఇంతకీ వీరు చేసిన హింస ఏంటి, అసలు వీరి గురించి బైబిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇదంతా మనం చూసిన తర్వాత ఈ మిద్యానీయులు ఎక్కడి నుంచి వచ్చారు, వీరి మూల పురుషుడు ఎవరు, అసలు వీరి గురించి దేవుడు బైబిల్లో రాయించిన మాట ఏంటి, వీరి జీవితంలో జరిగిన తప్పిదాలేంటి, ఇవన్నీ మనం విందాం. అయితే అన్నిటికంటే ముందుగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అమ్మోనీయులు కానివ్వండి, అమాలేకీయులు కానివ్వండి, మోయాబీలు కానివ్వండి, ఈ మిద్యానీయులు కానివ్వండి, వీరు నలుగురు చేసిన తప్పిదాలు ఇంచుమించు 90% ఒకే రకమైన పాపాన్ని చేశారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే కొన్ని తప్పిదాలు అందరూ కలిసి చేశారు. అందరూ కలిసి ఇజ్రాయిలీల ఎడల వీరు తప్పిదాలు జరిగించారు. అయితే ఇంకో మాట వీరి గురించి చెప్పాలి అంటే, మరొక మాట చెప్పాలి అంటే, ఈ మిద్యానీయులు కూడా అమాలేకీయుల వలె ఇజ్రాయేలీలకు అజాత శత్రువులుగా మారిపోయారు. ఆర్చ్ రైవల్స్ అంటారు, అది మీ ఇష్టం. కానీ భయంకరమైన శత్రువులుగా వీరు బైబిల్ చరిత్రలో మనకు కనబడుతుంటారు. ఇంతకీ ఈ మిద్యాను అంటే అర్థం ఏంటంటే కలహము. కొందరు ఉంటారు చూడండి, గొడవలు పెట్టుకోవడానికే ఉండేవారు కొందరు ఉంటారు. సో అలాంటి వారు మీకు ఎవరైనా ఎదురు పడితే మీకు గుర్తుండడం కోసం మీరు వారికి పెట్టుకోవాల్సిన పేరేంటి చెప్పండి? మిద్యాను. ఒకవేళ నేను ఎప్పుడు గొడవ పడేవాడిని అనుకోండి, మీరు నాకు చెప్పకపోయినా మీ మనసులో మీరు నాకు పెట్టుకోవాల్సిన పేరేంటి చెప్పనా? వీడి పేరు సన్నీ కాదు, ఎవరు? మిద్యాను. ఒకవేళ అలా గొడవలు పెట్టుకునే వారు ఉన్నారనుకోండి, రమణక్క కానీ రమ్యక్క కానీ, ఇప్పుడు వీళ్ళ అక్క వాళ్ళ పేర్లు ఏం పెట్టాలి? మిద్యానీయులు అని పెట్టేసేయాలి. శ్రీపతి పెద్ద మిద్యాను, శ్రీపతి చిన్న మిద్యాను అని చెప్పేసి వారికి పెట్టేసి ఆ పేర్లు పెట్టేసుకొని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరు ఎలాంటి వారు? కలహాన్ని ప్రారంభించేవారు, కలహగొండులు. అంటే గొడవ పెట్టుకోవడానికే బ్రతికేవారు. వీరు ఇంతకీ ఎక్కడున్నారు అంటే, భూభాగం రీత్యా ఎక్కడున్నారంటే దక్షిణ అరేబియాలో ఉన్నారు. మోయాబీలకు వీరు నైబరింగ్ కంట్రీ అనమాట. ఇండియాకి నైబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి చెప్పండి? ఇండియాతో బార్డర్ షేర్ చేసుకున్న కంట్రీస్ ఏమున్నాయి? ఇటు నార్త్ వెస్ట్ వెళ్తే పాకిస్తాన్, అటు పైకి వెళ్ళిపోతే చైనా, తర్వాత టిబెట్, నేపాల్, బంగ్లాదేశ్, ఇవన్నీ ఏ విధంగా అయితే నైబరింగ్ కంట్రీస్గా ఉన్నాయో, ఒకవేళ కిందికి వచ్చేస్తే శ్రీలంక, మేబీ బార్డర్ని మనం షేర్ చేసుకోకపోయినా మొత్తానికి దగ్గరలో ఉన్నది కాబట్టి శ్రీలంక, ఇవన్నీ మనకు నైబరింగ్ కంట్రీస్గా పిలువబడినట్టుగా వీరు కూడా ఎవరితో తమ బార్డర్ని షేర్ చేసుకుంటున్నారంటే మోయాబీలతో తమ బార్డర్ని షేర్ చేసుకుంటున్నట్లుగా మనకు బైబిల్లోని మ్యాప్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా వీరు అకాబా అనే ప్రాంతంలో వీరు ఉంటారు. వీరు ఎలాంటి సంపద కలిగిన వారు, దేని మీద ఎక్కువ ఆధారపడేవారంటే వీరు గొర్రెల కాపరులు. ముఖ్యంగా ఈ మిద్యానీయులు ఎవరు అని అంటే గొర్రెల కాపరులు. నెంబర్ 1 వీరు గొర్రెల కాపరులు. రెండవది, వీరి దగ్గర బంగారపు సంపద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకటేమో గొర్రెల కాపరులు, రెండవది బంగారపు సంపద ఎక్కువగా ఉంటుంది. అండ్ మూడవది ఏంటంటే వీరు బిజినెస్కి చాలా ఫేమస్. దేనికి బాగా ఫేమస్ చెప్పండి? ఇప్పుడు అనపర్తి, బలభద్రాపురము, ఈ అనపర్తి తర్వాత ఈ సర్కిల్ ఉంది చూసారా, అదంతా వడ్డీ వ్యాపారాలకు ఫేమస్. అనపర్తి అని ఒక ఊరు ఉంటుంది, చాలా చిన్న ఊరు. అంటే మన ఊర్లతో పోలిస్తే అది చాలా చిన్న ఊరు. కానీ అక్కడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కూడా అక్కడ స్టేషన్లో ఆపుతారు. రీజన్ ఏంటంటే అక్కడ నుంచి దేశం నలుమూలల ప్రతి ఫ్రైడేనో ఎప్పుడు అనుకుంటారు, నాకు తెలియదు, వడ్డీ కలెక్ట్ చేసుకోవడానికి వీక్లీ వన్స్ వెళ్తారు, ఏ రోజు నాకు తెలియదు. కానీ సో ఆ ఏరియా నుంచి దేశం నలుమూలల వెళ్ళేవారు ఉంటారు కాబట్టి అక్కడ ఆ ఊర్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కూడా కొన్ని స్టాప్ పెట్టేశారు. రీజన్ ఏంటంటే అక్కడ ఆ అవసరత ఉంది. అంటే ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క బిజినెస్ ఫేమస్ అన్నట్టుగా ఈ మిద్యానీయులు కూడా వర్తక వ్యాపారానికి బాగా ఫేమస్ అన్నట్లుగా మనకు కనబడుతుంది. ఇంకో మాట చెప్పాలంటే, ఇప్పుడు యోసేపును వాళ్ళ అన్నలు అమ్మేసింది ఎవరికి అంటే మిద్యానీయులకు. వీరు పోతీఫరుకు యోసేపును అమ్మేసింది ఎవరు అంటే ఈ మిద్యానీయులే. సో ఇష్మాయేలీలు, మిద్యానీయులు కలిసి, వీరిద్దరు అన్నదమ్ములే. ఇష్మాయేలీలు కానివ్వండి, మిద్యానీయులు కానివ్వండి, అన్నదమ్ములే. ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ మీద బిజినెస్ పెట్టారు. ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్తో బిజినెస్ చేస్తూ ఉంటారు. వీరు ఎలాంటివి కొంటారంటే, ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా వస్తువు కొనమంటే కొంటారు, కానీ వీళ్ళైతే వస్తువులు మాత్రమే కాదు, ఏం కొంటారు చెప్పండి? ఇప్పుడు ఈ బుడ్డదాన్ని తీసుకెళ్ళి అమ్మేస్తే కొనేస్తారు, లేదా ఈ బుడ్డ పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేస్తే కొనేస్తారు. మనుషులు, పశువులు ఏ తేడా లేకుండా అందరినీ కొంటారు, అన్నిటినీ అమ్ముతారు. అంటే అమెజాన్లో అయినా ఇలాంటి వర్తకాలు ఉంటాయో లేదో తెలియదు, కానీ అమెజాన్లో A to Z అని ఉంటుంది. చూడండి, దాని లోగో చూసారా? అమెజాన్ అని రాసి A నుండి Z వరకు ఇలా యారో మార్క్ పెడతారు. అంటే A to Z అన్నీ దొరుకుతాయని. కానీ మనుషులు దొరకరు కదా. అమెజాన్లో మనుషులు దొరుకుతారేంటి? కానీ మిద్యానీయుల దగ్గర దొరుకుతారు. amazon.com.midianites అని కొడితే ఖచ్చితంగా మనుషులు కూడా వస్తారు. అంటే ఇప్పుడు కదండి మీకు అర్థమవడానికి చెప్తున్నా. సో అన్నలు మిద్యానీయులకు యోసేపును అమ్మేస్తే, యోసేపును కొన్న వీరు పోతీఫర్ ఇంటిలో యోసేపును అమ్మేసిన జనాంగంలోని సభ్యులే ఈ మిద్యానీయులు.
ఆ తర్వాత వీరిని బైబిల్లో దోచుకుని వారిగా బైబిల్లో ప్రస్తావన, వీరి గురించిన ప్రస్తావన ఉంది. వీరు దేవుణ్ణి వదిలిపెట్టేసి అమాలేకీలతో చేతులు కలిపి అన్యాచారాలు, అన్య విగ్రహారాధనలు చేసినట్లుగా మనకు కనబడుతుంది. బైబిల్లో వీరి గురించిన చిన్న చరిత్రను నేను చెప్పిన తర్వాత వర్తమానంలోనికి, అంటే లేఖన ధ్యానంలోనికి వెళ్తాను. అయితే వీరు ఆ అమాలేకీయులు ఏలినట్టుగానే, మోయాబీలు ఏలినట్టుగానే వీరు కూడా 7 సంవత్సరాలు ఇజ్రాయేలీల మీద రాజ్య పరిపాలన చేశారు. అయితే అమాలేకీయుల కంటే, మోయాబీల కంటే ఈ మిద్యానీయుల రాజ్య పరిపాలన భయంకరంగా ఉంది. మనం చూసాం అమాలేకీయులు ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారంట? 18 సంవత్సరాలు. మోయాబీలు ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారంట? 18 సంవత్సరాలు. ఈ 18 36 సంవత్సరాలలో ఇజ్రాయేలీలు అనుభవించినన్ని శ్రమలు ఈ 7 సంవత్సరాల్లో సంపూర్ణంగా అనుభవించేలా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వేరే దేశస్తులు ఒకవేళ ఇంకో దేశం మీద ఒకవేళ దండెత్తి ఆ దేశాన్ని గెలిస్తే బానిసలుగా చేసుకొని పనులు చేయించుకుంటారు. కానీ మిద్యానులు చేసింది ఏం చెప్పనా? పనులు చేయించుకోవడం ఇంకేం లేదు, దేశం నుంచి తరిమేశారు. అలా దేశం నుంచి తరిమేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఈ బార్డర్స్ ఉంటాయి చూసారా, కొండలు, లోయలు, వాగులు, సెలయర్లు, గుహలు, ఇవన్నీ ఉంటాయి చూసారా. ఆ గుహల దగ్గర మీకు ఇంకా అర్థం అవ్వడానికి చెప్పాలంటే, ఇప్పుడు టౌన్కి బయట, అటు బయట కాదు ఇటు లోపల కాదు, లెప్రసీ కాలనీలు అని ఉంటాయి చూసారా. ఇప్పుడు మిద్యానీయులు పరిపాలించిన 7 సంవత్సరాలు ఇజ్రాయేలీల పరిస్థితి ఏంటంటే, లెప్రసీ కాలనీలు అంటే ఊరి అవతల కాదు, అలానే ఊరిలో కాదు, ఒక బార్డర్లో, ఇంకా అటు వెళ్లకుండా ఇటు రాలేకుండా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇజ్రాయేలీలు 7 సంవత్సరాలు బ్రతికినట్టుగా మనకు కనబడుతుంది. ఇది మాత్రమే కాదు కానీ మనందరికీ తెలుసు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సింపుల్ ప్రశ్న, గట్టిగా సమాధానం చెప్పండి. ఐగుప్తు నుండి ఇజ్రాయేలీలను కనాన్లోనికి నడిపించడానికి పుట్టిన నాయకుడు ఎవరు? మోషే గారు కదా. ఆ మోషే గారి మామ పేరు ఇత్రో అని అనొచ్చు, రగుయేలు అని అనొచ్చు, కేయీను అని కూడా అనొచ్చు. ఇత్రో అన్న అతనే, రగుయేలు అన్న అతనే, కేయీను అన్న అతనే. ఇప్పుడు నా పేరు సన్నీరాజ్, నా పూర్తి పేరు చాలామందికి తెలియదు. అందరికీ తెలిసింది ఏంటంటే నా పేరు సన్నీరాజ్ అని. మా మ్యాథ్స్ టీచర్ ఒక్కరే నన్ను సన్నీరాజ్ అని పిలుస్తారు, మిగతా వాళ్ళందరూ సన్నీ అని పిలుస్తారు. ఇక అమ్మ అనుకోండి ఎప్పుడు ఎలా పిలుస్తా తెలియదు, రే బుడ్డోడా అంటది, లేదా నాన్న అంటది, లేదా కన్న అంటది. ఇంట్లో ఈ బుడ్డోడా అని పిలిచినా నన్నే, నానా అని పిలిచినా నన్నే, కన్నా అని పిలిచినా నన్నే, బంగారం అని పిలిచినా నన్నే, బుజ్జికొండ అని పిలిచినా నన్నే. పేరు ఏదైనా పిలిచేది ఎవరిని? నన్ను. అలా రగుయేలు అన్నా ఆయనే, ఇత్రో అన్న ఆయనే, తర్వాత కేయిను అన్న ఆయనే. ఈ మోషే గారి మామ కూడా ఏ సంతతికి సంబంధించిన వారు అంటే మిద్యానీయుడు. ఇక్కడ ఒక విషయం చెప్పిన తర్వాత నేను ముందుకు సాగుతాను. మిద్యానీయులను చంపమన్న దేవుడు కదా, దేవుడు మిద్యానీయులకు హింసకు ఏం చేయమన్నారు చెప్పండి? ప్రతిహింస చేయమన్నారు. కానీ ఈ మిద్యానీయుడు ఎవరు చెప్పండి? ఇజ్రాయేలీల నాయకునికి ఏమవుతాడు? సొంత మామ, ఏమంటారు, భార్యనిచ్చిన, అమ్మాయినిచ్చిన మామ, ఏమంటారు తెలియదు కానీ నా పదజాలలో తప్పు ఉండొచ్చు, లేదా లేకపోవచ్చు. అయితే మామ అవుతాడు. అయితే నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. మీరందరూ అన్యుల్లో నుండి వచ్చారు కాబట్టి, అన్యుల్లో నుండి క్రైస్తవ్యంలోనికి మారారు కాబట్టి, మీరు క్రిస్టియన్స్ అయినంత మాత్రాన, నేను మరలా చెప్తున్నా, మీరందరూ అన్యుల్లో నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చారు కాబట్టి మీతో చెప్తున్నా, మీరు క్రిస్టియన్స్ అయినంత మాత్రాన మీ బంధువులతో రిలేషన్స్ చంపుకోవాల్సిన రూల్ ఏమీ లేదు. మీ బంధువులతో బంధత్వాన్ని చంపుకోవాల్సిన రూల్ ఏం లేదు. ఈ మధ్యకాలంలో క్రిస్టియన్స్ మీద పడుతున్న నిందల్లో ఒక భయంకరమైన నింద ఏంటంటే, వీరు దేవుని నమ్మితే బంధుత్వాలను వదిలేస్తారు అని అంటారు. మీరు బంధువులను ఏం వదలకండి, అన్యాచారాల దగ్గర మాత్రం మీరు ఎంటర్ అవ్వకండి, అంతే. మోషే గారు ఎక్కడైనా మామను వదిలేడా? అలాని మిద్యాను యాజకుడు ఆయన ఎవరు? ఇత్రో. మోషే గారి మామ మిద్యానీయుల యాజకుడు. నన్ను అడిగితే ఖచ్చితంగా అది ఏదో అన్య దేవతకు సంబంధించిన యాజకుడు అయి ఉండాలి తప్ప యెహోవా దేవునికి సంబంధించిన యాజకులు అయితే కాదు. ఎందుకంటే యాజకులు ఏ గోత్రానికి సంబంధించిన వారు ఉంటారు చెప్పండి? లేవి గోత్రానికి సంబంధించిన వారు. అంటే మోషే అతనితో బంధుత్వాన్ని కలిగి ఉన్నాడు, కానీ అతనితో కలిసి అన్యాచారాలు మాత్రం పాటించలేదు. సో రేపొద్దున మీ బంధువులు వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటే ఫ్రీగా వెళ్ళండి, వాళ్ళే మీ ఇంటికి వస్తా అంటే ఫ్రీగా రమ్మని చెప్పండి. బట్ ఎక్కడ ఒక చిన్న ఫుల్ స్టాప్ కూడా కాదు, ఒక చిన్న కామ ఎక్కడ ఉండాలి అంటే, అన్యాచారాలు పాటించే విషయంలో ఖచ్చితంగా వారితో మీరు ఏకీభవించొద్దు. అక్కడ కూడా గొడవ పెట్టుకొని ఏం చెప్పకండి, అర్థమయ్యేలా చెప్పండి. లేదండి ఒక మాట చెప్తాను వినండి, అయ్యప్ప మాల వేసుకుంటారు, నేను చికెన్ పెడితే నేను బంధువునని తింటారా చెప్పండి అంటే ఏమంటారు?
తినను అంటారు. ఎందుకు తినరు? నేనేమన్నా విషయం కలిపానా? కాదు, నేను దీక్షలో ఉన్నాను అంటారు. నీ దీక్షను నేను అర్థం చేసుకొని నేను నీకు చికెన్ పెట్టట్లా. నీకు బుర్ర ఉంటే నా దీక్షను కూడా నువ్వు అది నీ దీక్షలో ఒకే రంగు వస్త్రం వేసుకోవాలి. నా దీక్షలో వస్త్రాలతో పని లేదు, ఏ రంగైనా వేసుకోవచ్చు. కాకపోతే నా మనసు కొన్నిటికి దూరంగా ఉండాలి, నేను కొన్ని ప్రక్రియలకు దూరంగా ఉండాలి. సో నన్ను అలా ఉండనివ్వండి, ఈ బంధుత్వాన్ని దీనిలో కలపకండి, దాన్ని కూడా ఈ బంధుత్వంలోనికి తీసుకొని రాకండి అని అర్థమయ్యేలా చెప్పండి. దేవునికి ప్రార్థన చేసుకొని అర్థమైతే బంధుత్వం మంచిగా ఇంకా స్ట్రాంగ్ అవుద్ది కదా. సో మీరు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఇక ఆ తర్వాత మనందరికీ తెలుసు, ఇజ్రాయేలీల్లో న్యాయాధిపతి వ్యవస్థ ఉంది కదా. ఈ న్యాయాధిపతి వ్యవస్థను ప్రారంభించింది ఎవరంటే ఈ మిద్యానీయుడే. ఒకరోజు వచ్చాడు ఇత్రో, అందరూ మోషే దగ్గరికి వెళ్తున్నారు. ఏంటి అందరూ మోషే దగ్గరికి వెళ్తుంటే మోషే అలసిపోతాడు, అసలు ఏంటి ఈయన ప్రాణం ఏమైపోద్ది అని బాధపడ్డాడో మరి ఏమైందో తెలియదు. పిలిచాడు, నువ్వేమనుకోనంటే ఒక సజెషన్ ఇస్తాను మోషే అల్లుడా అన్నాడు. చెప్పు మామ అన్నాడు. ఏం లేదు, అందరు నీ దగ్గరికి వస్తే చాలామంది లైన్ క్యూ ఎక్కువ అయిపోతుంది, అందరు నీ దగ్గరికి ఎప్పుడు కన్సల్ట్ అవుతారు. సో నాకు ఒక చిన్న ఐడియా ఉంది, ఇలా విభాగించే 50 మెంబర్స్కి ఒకళ్ళు, 100 మెంబర్స్కి ఒకళ్ళు, 1000 మెంబర్స్కి ఒకళ్ళు, 10,000 మెంబర్స్, అంటే ఈ నెంబర్స్ని బట్టి విభాగించి ఏదైతే ఇంపార్టెంట్, ఏదైతే ఎమర్జెన్సీ ఉంటుందో అవి మాత్రం నువ్వు డీల్ చేయని చెప్పి స్టార్టింగ్లో ప్రప్రథమంగా ఇజ్రాయేలు పాలెంలోనికి న్యాయాధిపతి వ్యవస్థను తీసుకుని వచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే ఈ మిద్యానీయుడైన ఇత్రో. ఆ తర్వాత వీరు ఇంతకుముందు చెప్పాను కదా, కేయిను అని చెప్పాను చూసారా. ఈ ఇత్రోకు సంబంధించిన ఫ్యామిలీ చైన్ అంతా లేటర్ ఆన్ యూదులతో కలిసి, యూదా గోత్రంతో కలిసి మరలా ఇజ్రాయేలు జనాంగంలో కలిసిపోయినట్లుగా బైబిల్ చరిత్ర మనకు చెబుతుంది. అది మాత్రమే కాదు, ఒక చిన్న విషయాన్ని చెప్పిన తర్వాత ఇంకా ముందు నేను సాగుతాను. ఈ మిద్యానీయులు ఎలాంటి వారంటే, మనము ఎదోమీయుల గురించి చూసినప్పుడు వారు ఒక ప్లేస్లో వారు నివసిస్తారని చెప్పాను. ఏంటి ఆ ప్లేస్? కొండల మీద. తర్వాత మోయాబీలు ఒకలాంటి ప్లేస్లో, లేదా వీరు ఒకలాంటి ప్లేస్లో అలా చెప్పినట్టుగా వీరి గురించి చెప్పడానికి స్థిరంగా ఏం లేదు. ఎందుకంటే వీరు స్థిరంగా నివసించేవారు కాదు, సంచార జాతులు అని చెప్తూ ఉంటారు చూసారా. అలాంటి సంచార జాతుల్లో ఒక జాతి మిద్యాను జాతి. ఈ మిద్యానీయులు స్థిరంగా ఏముండరు. మోయాబీలో ఒక బార్డర్ పాస్ చేసుకున్నా కానీ, ఆ బార్డర్ షేర్ చేసుకున్నా కానీ, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో బైబిల్లో మనకు కనబడతారు. సీను అరణ్యంలో కూడా ఉండేది వీళ్ళే. ఈ సీనాయి పర్వత ప్రాంతాల్లో ఉండేది కూడా వీళ్ళే. అంటే అక్కడక్కడ అప్పుడప్పుడు వీరందరూ ఏం చేస్తూ ఉంటారు, ప్లేసెస్ మారుతూ ఉన్నట్లుగా మనకు బైబిల్లో మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి కూడా నేను ఒక మాట చెప్పిన తర్వాత నేను ముందుకు సాగుతాను. మన ఆత్మీయ జీవితం బాగుండాలంటే మనం జంపర్స్ లాగా ఉండకూడదు. జంపర్స్ అంటే ఏంటి? ఈ సంఘం నుంచి ఆ సంఘానికి, ఆ సంఘం నుంచి ఈ సంఘానికి. చూడండి, కొందరు స్థిరంగా ఉండరు. నేను కొందరు అడుగుతుంటాను, ఏ చర్చ్కి వెళ్తారన్నా అంటే, నాకంటూ ఒక చర్చ్ అని ఏం లేదన్నా, నాకు ఈ చర్చ్కి వెళ్ళాలని రూల్ ఏం లేదన్నా, నాదంతా ఓపెన్ మైండ్ అన్న. ఏమైందంట? గాలి ఇటు నుంచి వస్తే అటు నుంచి వెళ్ళిపోద్ది, ఇంకేం ఉండదు దాంట్లో. అంతే కదా, ఓపెన్ మైండ్ అంట. ఈరోజు హెబ్రోన్కి వెళ్తాడంట, నెక్స్ట్ డే బ్యాప్టిస్ట్ వెళ్తాడంట, నెక్స్ట్ లూథరన్కి వెళ్తాడంట, ఆ తర్వాత సిఎస్ఏ వెళ్తాడంట, ఆ తర్వాత మెథడిస్ట్కి వెళ్తాడంట, ఇంకోసారి ఇండిపెండెంట్కి వెళ్తాడంటే, ఇంకోసారి ఐపీసీకి వెళ్తాడంటే, ఇంకో చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్తాడంటే, ఇంకోసారి అలా ఉన్నాయన్నీ తిరుగుతూ ఉంటాడంట. అలా తిరిగితే ఆధ్యాత్మిక జీవితం బలపడుతుందా? అసలు దేవుడు సంఘానికి వెళ్ళమన్నది దేనికి చెప్పండి? సహవాసం కోసం. రోజుకు ఒక చర్చ్కి వెళ్తే ఏ సహవాసం మనకు బిల్డ్ అవుద్ది? మీ పిల్లలు ఉన్నారు, మండే రోజు శ్రీ చైతన్య, ట్యూస్డే రోజు నారాయణ, వెన్స్డే రోజేమో మోడల్ స్కూలు, థర్స్డే రోజేమో జెడ్పిహెచ్ఎస్ స్కూలు, తర్వాత ఏమో ఇంకో ప్రైవేట్ స్కూలు, సాటర్డే రోజు మాత్రం మీరే చెప్తే ఆ చదువు ఏమైనా బాగుంటుందా? బాగోదు. సో నేను కోరేది ఏంటంటే, జంపింగ్ చేసే కంగారు లాంటి లైఫ్ మన జీవితంలో ఎప్పుడు ఉండకూడదు. ఒక సంఘానికి మనం స్థిరపడి న్యాయంగా ఉన్న సంఘాల్లో మనం జీవిస్తే మన ఆధ్యాత్మిక జీవితం బాగుంటుంది. ఇక వీరి గురించి ఇంకా మాట్లాడాలంటే, ఒకానొక టైంలో మోయాబీలు మిద్యానీయుల మీద దాడి చేసిన సంఘటన మనకు బైబిల్లో కనబడుతుంది. ఈ మిద్యానీయులు ఎలాంటి వారంటే అన్ని కల్చర్స్ని అలవాటు చేసుకునేవారు. అన్ని కల్చర్స్, ఒకవేళ వీళ్ళలో ఒక కల్చర్ ఉందనుకోండి, దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. ఎదుటి వాళ్ళు ఇంకో కల్చర్ ఉందనుకోండి, దాన్ని వీరు అడాప్ట్ చేసుకుంటారు. అటువైపు ఉన్న వాళ్ళు ఇంకో కల్చర్ ఉందనుకోండి, దాన్ని వీరు అడాప్ట్ చేసుకుంటారు. అలాంటి వారితో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్రైస్తవ్యంలో చాలామంది అన్యాచారాలను అడాప్ట్ చేసుకొని సంఘాలను నాశనం చేసేవారు చాలామంది ఉన్నారు కదా. నేను ఒక మాట చెప్తాను, మీరు తప్పుగా అనుకోకండి. మీ బంధువుల్లో కానీ, మీకు తెలిసిన వారిలో కానీ ఇలాంటి వారు ఉంటే వెంటనే మారమని చెప్పండి. ఎలాంటి సంఘాలకి వెళ్ళే వారిని మారమని చెప్పాలంటే, నేను చాలామంది క్రైస్తవులను చూశాను, చాలా క్రిస్టియన్ చర్చెస్ని చూశాను.
చర్చిల్లో ధ్వజస్తంభం ఉంది, చూసారా ఎక్కడైనా? చర్చెస్లో జనరల్గా ధ్వజస్తంభం అనేది ఎక్కడ కనబడుతుంది మనకి? గుళ్ళల్లో కనపడుతుంది కదా. ధ్వజస్తంభము గుడిలో కనపడేది ఆచారం. తర్వాత కొబ్బరికాయలు కొట్టడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, చూసారా? అది గుడిలో కనబడే ఒక ప్లేస్. కానీ అలాంటిదే ఇప్పుడు చర్చెస్లోకి వచ్చేసింది. ఈ కొబ్బరికాయలు కొట్టడానికి కూడా మన చర్చెస్లోకి పెట్టేశారు. అలాంటిది ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశానండి, ఎవరో షేర్ చేశారు. ఈ కొబ్బరికాయలు కొడుతూ గోవింద సంథింగ్ అనేది పాట ఉంటుంది, చూసారా? అది పాడుతూ వీడియో అంతా కింద చూపిస్తూ గోవింద హరే గోవింద అని ఏదో ఉంటుంది, చూసారా? అలా పాడుతూ ఇలా పైకి లేపేసరికి అక్కడ సిలువ ఉంది. అప్పుడు ఆయన గోవింద అనే పాట మానేసి ఏసయ్యా నా ఏసయ్యా అని పాడుతున్నారు సీరియస్గా. సో ఏ చర్చ్లో అయితే ధ్వజస్తంభాలు ఉన్నాయో, ఏ చర్చిల్లో అయితే కొబ్బరికాయలు కొట్టే ఆచారాలు ఉన్నాయో, అలాంటి చర్చెస్కి ఏ క్రైస్తవులు వెళ్ళకూడదు. క్రిస్టియానిటీ షుడ్ నాట్ అడాప్ట్ ఎనీ అదర్ కల్చర్స్. ఈ మిద్యానీయులు చేసే తప్పిదం ఏంటంటే ఏ కల్చర్ కనబడితే ఆ కల్చర్ని వీరు అడాప్ట్ చేసుకుంటున్నట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. ఆ తర్వాత ఈ సీనాయి పర్వతం ఉంది, చూసారా? చరిత్ర చెప్పే వాస్తవం ఏంటంటే, చాలామంది చెప్పిన వాస్తవాలు ఏంటంటే, ఈ సీనాయి పర్వతం మీదకి ఎప్పుడు కూడా మిద్యానీయులు ఎక్కరంట. దాన్ని ఒక పవిత్రమైన కొండగా భావిస్తారంట. ఎందుకు ఎక్కరు అంటే, ఆ సీనాయి పర్వతం మీద చంద్రదేవతలు ఉంటారు అనే బలమైన విశ్వాసం మిద్యానీయులకు ఉండేదంట. ఏ దేవతలు ఉంటారంట? చంద్రదేవతలు ఉంటారని బలమైన విశ్వాసం ఉండి, లేదు అది పవిత్రమైన స్థలం, మేమెక్కము అన్నట్లుగా వారు భావించేవారని చరిత్ర చెప్తున్న వాస్తవం. అయితే ఒకరోజు మోషే తోలుకొని వెళ్ళిపోయాడు, ఆ మందల్ని అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. చంద్రదేవతలు అయితే కనబడలేదు, కానీ చంద్రుడిని సృష్టించిన దేవుడు మాత్రం ఆ మోషేకి కనబడ్డాడు. సో సీనాయి పర్వతం కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రదేవతలకు కాదు, ఎవరికి చెప్పండి? ఈ సకల సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త కనబడిన ప్లేసే తప్ప ఏ దేవతకు సంబంధించిన ప్లేస్ కాదు. గట్టిగా మాట్లాడితే భూలోకం అంతా ఏది ఎవరు చెప్పండి? భూమియు దాని సంపూర్ణతయు నావి అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనం ఇలాంటి ఒక ప్లేస్కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చేయాల్సిన అవసరత కూడా లేదు. అయితే వీరి గురించి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్తాను. మిద్యానీయులు ఇంతకుముందు చెప్పినట్టుగా మోయాబీయులు మిద్యానీయుల మీద పడి మోయాబీయులు మిద్యానీయులను జయించినట్టుగా ఇంతకుముందు ఒక మాట చెప్పాను. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ లాస్ట్లో నేను మాట్లాడతా. ఏ మోయాబీయులైతే ఏ మిద్యానీయులనైతే హతము చేసి లోబర్చుకున్నారో అదే మోయాబీయులతో ఈ మిద్యానీయులు ఫ్రెండ్షిప్ చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎవరితో? మోయాబీయులతో. ఇది ఎందుకు మనం మాట్లాడుతున్నంటే మీకు లాస్ట్లో నేను చెప్తాను. మోయాబీయులు ఇంతకుముందేమో మిద్యానీయుల మీద యుద్ధం చేశారు, వారిని కాన్కోర్ చేశారు, వారిని జయించారు. అయితే ఏ మోయాబీయులు అయితే ఈ మిద్యానీయుల మీద జయించారో, యుద్ధాన్ని ప్రకటించారో, అదే మోయాబీయులతో వీరు మరలా స్నేహం చేస్తారు. ఇంకో విషయం చెప్పాలంటే, బిలామును పిలిపించి ఇజ్రాయేలును శపించిన ఆ తెగల్లో ఈ మిద్యానీయులు కూడా వీళ్ళు కూడా ఇంటర్లీనియర్గా కనబడిన దొంగలుగానే ఉన్నారు. ఇలా వెళ్తూ మాట్లాడుకుంటుంటే ఒకరోజు ఫినెహాసు, మోషే తర్వాత యాజకునిగా నియమించబడిన, ఆ మోషే తర్వాత లీడర్స్గా, అహరోను తర్వాత లీడర్స్గా కనబడుతున్న ఫినెహాసు ఎవరైతే ఉన్నారో, ఈ ఫినెహాసు ఒకరోజు 12,000 మంది సైన్యంతో వెళ్ళి 5 మిద్యాను రాజులను చంపినట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది. ఇది మాత్రమే కాదు కానీ ఇక చిట్ట చివరిగా మనందరికీ తెలుసు, బైబిల్ చరిత్రలో అతి తక్కువ మందితో ఒక పెద్ద మిడతల దండును దాడి చేసి గెలిచిన ఒక యుద్ధం బైబిల్లో ఉంది. అది చరిత్రలో కూడా చాలామంది మాట్లాడుకుంటారు. 300 వారియర్స్ అని. అంటే 300 మందితో మిడతల దండు లాంటి మిద్యాను ఆర్మీ మీదకి వెళ్ళి ఆ మిడతల దండును స్వాధీనం చేసుకున్న చారిత్రాత్మకమైన యుద్ధం ఎవరి మీద జరిగింది అని అంటే, ఇజ్రాయేలీలకి చెప్పండి, మిద్యానీయులకు జరిగింది. ఇది మిద్యాను గురించి బైబిల్లో మనకు కనబడుతున్నట్టు హిస్టారికల్ ఈవెంట్స్ కానీ బిబ్లికల్ ఇన్ఫర్మేషన్ కానీ. ఇక ఆలస్యం చేయకుండా అసలు ఈ మిద్యానీయులు ఎవరు, దేవుడు ఎందుకు వారిని హింసకు ప్రతిహింస చేయమన్నారు, ఇదంతా మనం చూద్దాం. ఒకసారి ఆదికాండం 25వ అధ్యాయాన్ని ఓపెన్ చేద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలను చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. అబ్రాహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతురా. ఆమె అతనికి జిమ్రాను, యక్షాను, మెదాను, మిద్యాను. చూడండి, ఇప్పుడు మనం ధ్యానిస్తున్న జనాంగం పేరు మిద్యాని.
ఈ మిద్యానీయులకు మూల పురుషుడు ఎవరు అంటే మిద్యాను. ఈ మిద్యాను ఎవరి కుమారుడు అంటే చెప్పండి? అబ్రాహాము కుమారుడు. అబ్రాహాముకు పుట్టిన మొదటి కుమారుడు ఇష్మాయేలు కదా. అక్క నుంచి ఇష్మాయేలీలు వచ్చారు. రెండవ కుమారుడు ఇస్సాకు. ఇందులో నుంచి ఇస్సాకు నుండి అటు ఏషావును చూస్తే ఎదోమీయులు, ఇటు చూస్తే యాకోబుని చూస్తే ఇజ్రాయేలు. ఏషావు నుండి ఎదోమీయులు మాత్రమే కాదు, అతని గ్రాండ్ చిల్డ్రన్ నుంచి నిన్న మనం మాట్లాడుకున్న అమాలేకీలు కూడా వచ్చారు. అంటే మనం ఈ వారమంతా ధ్యానించిన ఈ జనాంగాలన్నీ ఏదో ఒక బీరకాయ పీసు బంధువులే అనమాట. అర్థమవుతుంది కదా. ఒకళ్ళని పట్టుకుంటే ఇంకో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఒక్కరిని పట్టుకొని నువ్వెవరు, మీ తాత ఎవరు, మీ తాత ఎవరు, మీ తాత ఎవరు, మీ తాత ఎవరు అంటే అందరు తాతలు చెప్పే పేరేంటంటే లాస్ట్కి అడ్రస్ ఎవరి దగ్గర అవుతారు? అబ్రాహాము దగ్గర అవుతారు. అబ్రాహాము మొదటి కొడుకు ఇజ్రాయిల్ అయితే, రెండవ కొడుకు ఇష్మాయిల్ అయితే, సెకండ్ కొడుకు ఇస్సాక్ అయితే, ఆ తర్వాత పుట్టిన పిల్లల్లో 8 మందిలో ఒకడే మిద్యాను. అంటే కెతూరాకు పుట్టిన ఈ పిల్లలు అనమాట. ఎంతకీ ఈ అబ్రాహాము పిల్లలకు ఎందుకు ఒకరంటే ఒకరు పడట్లేదు ఎందుకు అనంటే మేబీ ఇది రీజన్ అయ్యి ఉండొచ్చు. 5వ వచనాన్ని చదువుదాం. ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఒక్కసారి 5వ వచనాన్ని చదువుదాం. అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చెను. అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసి. నేను అడుగుతున్నానండి, 3 పిల్లలుంటే ఇష్మాయిల్కి ఏమి ఇవ్వాల? ఇష్మాయిల్కి ప్రార్థన చేసి, ప్రభువా వీడు కూడా నా కుమారుడే కాబట్టి వీడిని కూడా ఆశీర్వదించి ఒక తండ్రి ప్రేమను చూపించాడు, దేవునికి అప్పగించేశాడు. ఉన్నదంతా ఎవరికి ఇచ్చాడంట? ఇస్సాకుకి ఇచ్చేశాడు. ఆ తర్వాత బహుమానాలు ఇచ్చి ఎవరిని పంపించేశాడంట? వీళ్ళందరినీ పంపించేశాడు. నేను అడుగుతున్నానండి, గొడవలు అవ్వవా? వాళ్ళకు దేవుడి గురించి ఎక్కువగా తెలియదు. తెలుసేంటి? అప్పటికి 66 పుస్తకాలు లేవు. అప్పటికి దేవుని గురించిన సార్వభౌమత్వ అధికారం గురించి తెలియదు, దేవుని శిక్షల గురించి తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి వారు అలాంటి స్థితిలో ఉన్నవారు ఖచ్చితంగా ఆస్తి విషయంలో గొడవ పడుంటారా చెప్పండి? ఇప్పుడు మనకు బైబిల్స్ ఉండి, చర్చెస్ ఉండి, పాస్టర్ గారులు ఉండి, మీటింగ్స్ జరుగుతూ, యూట్యూబ్లో మెసేజ్లు వింటూ, వాట్సాప్లో రోజు వాగ్దానాలు చూస్తూ, ఆ శిక్ష ఈ శిక్ష ఏదో ఒక రోజు ఏదో ఒక మెసేజ్ ద్వారా వింటూ ఉన్న గజం దగ్గర కొట్టుకునే క్రైస్తవులు లేరు. అంటే మీ ఆస్తి ఏంటో నాకు ఇవ్వండి, నేను పంచుతా, ఎలా కొట్టుకోరు నేను చూస్తాను. పెద్ద పెద్ద ఫిగర్స్ దగ్గర అక్కర్లేదు. వాడికి ఒక 10 గజాలు ఎక్కువ ఇచ్చి, పెద్దోడికి 10 గజాలు ఎక్కువ ఇచ్చి, చిన్నోడికి తక్కువ ఇస్తే చిన్నోడైన ఊరుకుంటాడు, కానీ చిన్నోడి భార్య మాత్రం ఊరుకోరు. చిన్నోడంటే ఇక్కడ ఈ అన్నగా జనరల్గా మాట్లాడుతున్నాను కదా. లేదా చిన్నోడికి ఎక్కువ ఇచ్చి పెద్దోడికి ఒకవేళ తక్కువ ఇచ్చారనుకోండి, పెద్దోడు ఒప్పుకున్నా చెప్పండి, పెద్దోడి భార్య వీళ్ళకేం కూడా నాకు అర్థం కాదు. అన్నదమ్ముల మధ్య వీళ్ళు ఎందుకు దూరుతారు నాకు ఇప్పటికీ తెలియదు. చూడండి, మన ఇంటిలోనికి వచ్చి మన అడ్డాలోకి వచ్చి మన మీదే చెయ్యెత్తే అంత ఎవరిలో ఉంటుంది చెప్పండి? వీళ్ళల్లో ఉంటుంది కదా. వీళ్ళు కదా మిద్యానీయులు చెప్పండి, వీళ్ళు కదా అమ్మోనీయులు చెప్పండి. అరే ఒకరింటికి వెళ్ళి వారి మీదే చెయ్యెత్తి ఎంత ధైర్యం! చిన్నప్పటి నుంచి అమ్మ కని పెంచి మనకు కావాల్సినవన్నీ ఉంటే రాగానే పెళ్లి చేసుకున్న వారంలోనే ఏమండి మీ మమ్మీని బయటికి గెంటేద్దాం అంటుందంటే ఖచ్చితంగా మిద్యానురాలివే కదా, అమ్మోనీయులే. ఖచ్చితంగా ఈ భయంకరమైన జనాంగంలో ఒక భాగమే. ఆస్తి గొడవ, మేబీ ఆస్తి గొడవ అయి ఉండొచ్చు. అంతటితో పగబెట్టుకున్నారు. ఎవరు? ఈ మిద్యానీయులు పగబెట్టేసుకున్నారు. ఆ తర్వాత వీరు ఎక్కడ కనపడతారంటే అసలే ఆస్తి గొడవ, అసలే ఏమీ దొరకలేదు, అసలే ఏమీ లేక తూర్పు వైపు వెళ్ళిపోతే అక్కడ ఏదో సామెత ఉంటుంది చూసారా, మూలిగే నక్క మీద ఏం పడిందంట. మన దరిద్రానికి మనకు అన్ని దరిద్రాలే ఫేస్ అవుతా ఉంటాయి. చూడండి, మన దరిద్రానికి అన్ని బాధల్లో ఉన్నప్పుడే ఇంకో బాధ కదా, బాధల్లో ఉన్నప్పుడు ఇంకో ఆవేదనలో ఉండగా ఇంకో చెడు వార్త, ఆ చెడు వార్తలు ఉండగానే ఇంకో చెడు వార్త, ఇలా వినపడతా ఉంటాయి. పాపం అలాంటిది ఒకటి జరిగింది. ఏమైందంటే ఎదోము రాజైన హదదు వచ్చేసి వీళ్ళ మీద పడి వాళ్ళని సంహరించినట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది. అలా ముందుకెళ్తే ఈ తూర్పుకెళ్ళిన మిద్యానీయులు మరలా ఎక్కడ మనకు కనబడతారు అంటే ఎక్సోడస్లో కనబడతారు.
ఎక్సోడస్ అంటే నిర్గమాకాండలో కనబడతారు. ఈ నిర్గమాకాండలో జరిగిందేంటి? మోషే ఐగుప్తులో ఒక ఆయనను చంపేసి పారిపోతాడు. ఎక్కడికి పారిపోతాడు? మిద్యాను దేశానికి పారిపోతాడు. ఆ మిద్యాను దేశానికి పారిపోయిన తర్వాత ఆ మిద్యాను దేశంలో ఒక ఆయన కనపడతాడు. ఆయనే ఇత్రో. ఆ ఇత్రోకున్న ఒక పాపని, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోతాడు. ఇక్కడ మిద్యానీయుల గురించి మనకి ఇలా కనబడుతుంది. అయితే ఇంతవరకు అసలు ఏ మిస్టేక్ జరగలేదు కదా. ఆస్తి ఇవ్వకపోయినా సైలెంట్గా వెళ్ళిపోయారు. తర్వాత ఎదోం వాళ్ళు దాడి చేసినా సైలెంట్గా ఉన్నారు. తర్వాత ఎవరైతే ఈ వెళ్ళగొట్టిన జనాంగం ఏదైతే ఉందో ఆ జనాంగానికి సంబంధించిన ఒక తెగకు సంబంధించి ఇజ్రాయిల్లో లేవి గోత్రానికి సంబంధించిన వాడు మోషే. ఆ జనాంగంలోనూ ఒక ఆయన వస్తే వీళ్ళ అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేశారంటే ఎంతో కొంచెం మంచి ఉన్నవారే అని మనం మానవత్వంతో ఆలోచిస్తే అర్థమవుతుంది. అయితే ఇంత మంచిగా ఉన్న వీరిని దేవుడు ఎందుకు చంపమని చెప్పాడు? ఇంతకీ వీరు చేసిన హింస ఏంటి? ఇదంతా వీరు చేసిన మోసం ఏంటి? ఇదంతా మనం చూడబోయే ముందుగా ఒక్కసారి మరలా సంఖ్యాకాండం 31వ అధ్యాయం ఓపెన్ చేద్దామా? 31వ అధ్యాయము ఇంతకు ముందు చదివిన వచనాన్ని మరలా చదువుదాం. మొదటి వచనం, సంఖ్యాకాండం 31వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. మరియు యెహోవా మిద్యానీయులు ఇజ్రాయేలీలకు చేసిన హింసకు ప్రతిహింస ప్రతిహింస చేయండి. ఇంతకీ ఏం చేశారు? 2 విషయాల్లో భయంకరమైన తప్పిదాలు చేశారు. ఏంటా 2 విషయాలు? ఇప్పుడు ఆలస్యం చేయకుండా చూద్దాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 16వ వచనం. మోషేకు ఇలాగు సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, హతము చేయుడి. చూడండి, మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, మిద్యానీయులు ఏం చేశారంట? తమ తంత్రాల వల్ల, మంత్రాల వల్ల కాదు. తంత్రాలంటే ఏంటి? నమ్మించి గొంతు కోసేయడం. తంత్రాలంటే ఏంటి? కుట్రలు చేయడం. తంత్రాలంటే ఏంటి? వెనక నుండి వెన్నుపోటు పొడి చేయడం. అంటే ఏదో ఒక ఆశ చూపిస్తారు. ఆ ఆశ వెనుక మనం చూసే వరకు ఎలా ఉంటాయంటే ఇవి చాలా మంచోడే అన్నట్టు అనిపిస్తుంది. కానీ వాడు ఒక ఎర వేస్తాడు అంతే, ఒక ఎర. మనము కూడా చూడండి, చేపలు పట్టే వాళ్ళని చూడండి, గాలం తీసుకొని చేపలు పట్టే వాళ్ళని చూడండి. ఒక చిన్న ఏమంటారు దాన్ని, ఎర్త్వామ్ ఉంటుంది చూసారా? ఆ ఎర్త్వామ్ ఏమంటారు దాన్ని, ఏదో అంటారు ఎరని, వానపాముని ఇలా పెట్టేసి దానికి ఆ గాలానికి వేసేసి నీటిలో వేస్తారు. ఈ చేప ఏమనుకుంటా చెప్పండి? ఎవడో మహానుభావుడు నా కోసం మంచి ఫుడ్ వేసాడు రా అనుకుంటాను. కానీ వాడు వేసింది ఫుడ్ దానికోసం కాదు. ఎవరి కోసం? వీడి కోసం కదా. దీన్ని తంత్రము అంటారు. అంటే ఒక ఆశ చూపించి ఇరికాటంలో పెట్టేసేవారు. అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కిడ్నాపర్స్ ఉంటారు. కిడ్నాపర్స్ చిన్నపిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు చూసి, నాన్న ఏంటన్నా నీ పేరేంట్రా అది ఇది అని మాట్లాడి, అరే నువ్వు చూస్తుంటే చాలా ముద్దుగా ఉన్నావు, చూస్తుంటే భలే అమాయకంగా మాట్లాడుతున్నావు, నీ ముద్దు మాటలు నచ్చాయి నాయన అని చెప్పేసి జేబులో నుంచి తీసి ఒక చాక్లెట్ ఇస్తాడు. చాక్లెట్ తీసుకోగానే ఆ చాక్లెట్ చూసి చిన్నోడు అనుకుంటాడు, మేబీ దేవుడు అంటే ఇట్లనే ఉంటాడేమో అనుకుంటాడు. కానీ 5 నిమిషాల తర్వాత తెలుస్తుంది ఇది దేవుడు కాదు, ఎవరు? దెయ్యం అని కదా. అంటే తంత్రం అంటే ఏంటి అంటే ఒక ఆశ చూపించి, ఒక పాజిటివిటీని, ఆ పాజిటివ్ యాంగిల్ని చూపించి వెంటనే దాని వెనక వీరి అసలైన రంగును పరిచయం చేయడమే తంత్రం. మీకు అర్థమవడానికి బిబ్లికల్గా ఒక ఉదాహరణ చెప్తాను. సౌలుకు దావీదు అంటే ఇష్టం లేదు కదా. సౌలుకు దావీదు అంటే ఇష్టమా? లేదు. రీజన్ ఏంటంటే దావీదుని చూస్తుంటే ఎదుగుతున్నాడు, సౌలేమో తన కుమారుడు రాజ్యాన్ని పరిపాలించాలని అనుకుంటున్నాడు. కానీ దావీదు ఉంటే తన కుమారుడు రాజు అవ్వగలడా? అవ్వడు. సో ఇప్పుడు దావీదు కాకుండా తన కుమారుడు రాజు అవ్వాలంటే సీన్లో నుంచి ఎవరు కట్ అవ్వాలి? దావీదు కట్ అవ్వాలి. దావీదు కట్ అవ్వాలంటే ఏవో ఒక తంత్రాలు ఇతను సృష్టించాలి. అతను సృష్టించిన తంత్రాల్లో ఒక తంత్రం ఏంటి చెప్పనా? తన పెద్ద పాపను పిలిచేసి, దావీదు ఇలా రా అని చెప్పాడు. నువ్వు అంటే ఎంత ఇష్టం అంటే నాకు, మా అమ్మాయిని నీకు భార్యగా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, నువ్వంటే అంత ఇష్టము అని చెప్పాడు. జనరల్గా చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పనా? అరే రాజయ్యుండి ఒక సైనికునికి, రాజకుమార్తెను సైనికునికి భార్యగా పంపిస్తున్నంటే ఈ సౌలు చాలా 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 గొప్పవాడు అని అనుకుంటారు. కానీ సౌలు ఎందుకు పంపించాడు చెప్పనా? అతనికి ఉరిగా ఉండు నిమిత్తము అంటాడు బైబిల్లో. రెఫరెన్స్లు నేను చూపించట్లేదు కానీ ఈ స్టోరీ వైజ్గా నేను చెప్పుకుంటూ వెళ్తాను. తంత్రం అంటే ఏంటంటే మీకాలును భార్యగా పంపించాడు. ఎవరు? సౌలు తన కుమార్తెనే పంపించాడు. ఎందుకు? వీరిద్దరు హ్యాపీగా ఉండాలి అనా? కాదు. ఇద్దరు హ్యాపీగా ఉండాలని కాదు. చూసేవారికి ఎలా ఉంటాడంటే సౌలు గొప్పవాడికి కనపడతాడు, కానీ దేవునికి కనబడేది ఏంటి చెప్పనా? దేవుడు రాయించిన మాట, దావీదునకు ఉరిగా ఉండడానికి చేశాడంట. ఈ తంత్రగొట్టు స్వభావం అంతా ఎవరిది చెప్పండి? అపవాదిది.
ఆ పోదిగొట్టు చూడండి, ఏదైనా తోటలోకి వచ్చాడంట. ఆదికాండం 3వ అధ్యాయంలోనికి వచ్చి అడిగిన ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి, ఇది నిజమా అన్నారు. మీకున్న దరిద్రం ఏంటంటే ఎవరైనా తెలియనోడు మాట్లాడితే మాట్లాడకూడదు. మీరేమనుకుంటారు నాకు తెలియదు, కానీ ఆధార్ కార్డులు ఏమైనా పని చేస్తారా, లేదా ఏమంటారు ఆర్టీఐ ఉంటుంది చూసారు, రైట్ టు ఇన్ఫర్మేషన్, అంటే ఎవరు సమాచార హక్కు కేంద్రాలు ఏమైనా పని చేస్తారు తెలియదు. కానీ దారిన పోయేవాడు వచ్చి కూడా ఏమ్మా మీరు అనగానే, నేను అది కాదండి, నేను ఈవిడి కాదండి, వాళ్ళ భార్యని కాదండి, మా ఆయన ఇది చేస్తాడండి, మా ఆయన అదండి, ఇప్పుడే బయటికి వెళ్ళాడండి, మేము ఇదండి, మా ఆయన ఇంత సంపాదిస్తాడండి, మాకు బంగారం కూడా బాగా కొనిపించాడండో. ఎందుకు ఇంత? నేను చాలామందిని చూశాను ఫోన్ చేసి ఫోన్ మాట్లాడేటప్పుడు మాకు ఫోన్స్ వస్తాయి, రాంగ్ కాల్స్ వస్తాయి. ఫోన్ ఎత్తగానే హలో అంటాం, హలో అనగానే సంథింగ్ ఏదో పలానా వారికి కావాలి అంటారు, రాంగ్ నెంబర్ అని పెట్టేస్తాం. కానీ నేను చాలామందిని చూశాను, ఎవరు కావాలి, నేను ఆయన్ని కాదు, మీకు ఎవరు కావాలి, ఆయన కావాలా, నేను ఆయన్ని కాదు, నేను ఎవరినంటే ఆయన స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తాను. మీరు ఏమైనా రైట్ టు ఇన్ఫర్మేషన్లో పనిచేస్తున్నారా? మీది కాని కాల్లో మీరు ఎందుకు అంతసేపు ఎందుకు ఉండాలి? అంతే కదా. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మాట్లాడేటప్పుడు ఎందుకు వాళ్ళతో అంత సమాచారం మనం ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకంత ఇన్ఫర్మేషన్ మనం ఎందుకు ఇవ్వాలి? అవ్వకూడదు, ఇది నిజం అనగానే అవును నిజమే పో అంటే అయిపోయేది, అసలు హ్యాపీగా ఉండేది. అంతే కదా. ఏది నిజమా అంటున్నావు, ఏంటి నిజం, ఇంతకీ మాకు తెలియని నిజాలు ఏమైనా ఉన్నాయా అంటే అప్పుడు వీడు కల్పించాడనమాట తంత్రాలన్నీ. ఏమని? మీకు ఒక విషయం చెప్పనా, ఆ కాయ తింటే మీరు, ఆ పండు తింటే మీరు ఏమవుతారంట, దేవతల వలె అవుతారు. అంతవరకు అది జస్ట్ పండులా కనపడింది హవ్వకి, కానీ అప్పుడు మాత్రం రమ్యంగా కనబడిందంట. తంత్రాలంటే అవే. దేవుడు ఎందుకు మిద్యానీయులను చంపమన్నాడంటే వీరు తంత్రగొట్టు స్వభావం కలిగిన వారు. సో సంఘాల్లో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబాల్లో కానీ ఎవరైనా ఇలాంటి తంత్రగొట్టులు అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి చెప్పనా, దేవుని ఖడ్గం మీ మీది ఖచ్చితంగా దిగుద్ది. ఖచ్చితం. మోసం చేసే స్వభావం కానీ, లేదా వెన్నుపోటు పొడిచే స్వభావం కానీ, మాయలు చెప్పేసి బ్రతికే స్వభావం కానీ, లేదా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగానే చెప్పే స్వభావం కానీ. నిర్గమకాండంలో దేవుడు అంటే లేని వార్తను పుట్టింపవద్దు అని దేవుడు చెబితే ఎంతమంది చెప్పండి, ఎంతమంది తమ పెదవుల వలన వచ్చే లాభంతో బ్రతికేవారు లేరా? ఉన్నారు చాలామంది. నన్ను అడిగితే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటున్న చాలామందికి ఇది ఒక ప్రవచన నెరవేర్పులానే ఉంటుంది. అది ఏముండదు చూడండి, తమ్నైల్ పెడతాడు, ఇది చూసారంటే షాక్ అంటాడు. నిజంగా షాక్ అవుతాం, అందులో ఏముండదు కాబట్టి. ఏదో 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 చెప్పేస్తాడు, ఏదో చెప్పేసి లాస్ట్లో ఇది నిజం కాదు అని అని చెప్పేస్తాడు. వాడు తన పెదవుల వలన లాభంతో టైంపాస్ చేస్తాడు. వాడి టైం వేస్ట్ అవుద్ది, అది చూసి మన టైం వేస్ట్ అవుద్ది. అందుకే ఈ మధ్యకాలం క్రైస్తవులు కూడా నేర్చుకున్నారు ఈ తమ్నైల్. ఈ వర్తమానం విన్నారంటే షాక్. అందుకే నేను విన్ను, అమ్మో షాక్ కొడితే ఎట్లా బ్రతకాలి కదా, ఇంకా చాలా పనులు ఉన్నాయి, రేపు మీటింగ్ ఉంటుంది, ఎల్లుండి మీటింగ్ ఉంటుంది, ఇప్పుడు షాక్ కూడా చచ్చిపోతే ఆ మీటింగ్లో ఏమైపోతుంది చెప్పండి. అందుకే ఆ తమ్నైల్ ఎవరైనా పెట్టారంటే నా తమ్నైల్ కూడా చూడండి. తంత్రగొట్టు స్వభావాలు చాలా ఉంటాయి. అయితే ఇవి వ్యక్తిగత జీవితంలోనూ ఉంటాయి, ఆ తర్వాత మోసం చేసే స్వభావాలు వ్యక్తిగత జీవితంలో ఉంటాయి, మినిస్ట్రీల్లో కూడా ఉంటాయి. మినిస్ట్రీలు ఎలా ఉంటాయి? మినిస్ట్రీల్లో రేపొద్దున అమ్మ నాకు చెప్పి పంపించింది ఇక్కడికి వచ్చేటప్పుడు. అమ్మకు ఒక ఆశ అండి, చిన్నప్పటి నుంచి నాకు అమ్మకి ఒక చిన్న సంకల్పం ఉండేది. ఏంటంటే సంఘాలు స్థాపించేసి సేవకులను నియమించాలని ఒక ఆశ. నాకు దేవుడు కనుక కృపనిస్తే ఖచ్చితంగా 100 సంఘాలైనా మినిమం కట్టాలని నా ఆశ. ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడే చేస్తాడు. 100 సంఘాలు కట్టాలి, ఆ సంఘాలను వేరే సేవకులకు అప్పగించేయాలి. ఆ సేవకులు ఎంతవరకు నడిపిస్తున్నారో జస్ట్ పైన అలా చూసుకుంటూ సంఘ బాధ్యత అంతా వాళ్ళకి అప్పగించాలి అని ఒక ఆశ. అయితే ఎందుకు ఈ మాట చెప్తానంటే, రేపు పొద్దున ఎక్కడ కూడా బయట మినిస్ట్రీలో జరుగుతున్న తంత్రాలకు మీరు అలవాటు పడకండి. ఎలా తయారవుతున్నారు చెప్పనా? ఈజీగా షార్ట్ కట్లో పాస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పనా? ఈజీగా షార్ట్ కట్లో పాస్ట్ అవ్వాలంటే ఒక పెద్ద చర్చికి వెళ్ళిపోయి ఒక పెద్ద చర్చిలో ఆ పెద్ద సేవకుని కింద నమ్మకంగా పనిచేయాలి. ఒక 2-3 సంవత్సరాలు పనిచేసి ఒక 50 మందినో 100 మంది దగ్గర నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకున్న తర్వాత అసలు తంత్రాన్ని స్టార్ట్ చేయాలి. ఏంటి ఆ తంత్రం? అప్పుడు చిన్నగా పుల్లారెడ్డి స్వీట్లు తిని పుల్లలెట్టడం స్టార్ట్ చేయాలి. ఈ పాస్టర్ గారు మనకు అవసరమా అని చెప్పాలి. ఈ పాస్టర్ గారు లేకపోతే మనం ఏం చేయలేమా అని చెప్పాలి. చెప్పేసి మనకెందుకు బ్రదర్ ఇది, మనం అందరం కలిసి వేరే దగ్గరికి వెళ్ళిపోయి కొత్త షెడ్ వేసుకుందాం దా బ్రదరు అని అంటారు. వీళ్ళు కూడా గుడ్డికి వెళ్ళిపోయి ఏం చేస్తారు చెప్పండి, వేరే షెడ్కి వెళ్ళిపోతారు. ఈ తంత్రం కాదంటారా? సరిగ్గా జరిగే సంఘాన్ని నాశనం చేసే తంత్రగొట్టులు వీళ్ళు పాస్టర్ అయినా సరే దేవుని దృష్టిలో పాపులే ఖచ్చితంగా కదా. ఇలాంటి మీరు అలవాటు చేసుకోకండి. అండ్ ఇంకోటి, యూట్యూబ్లో తంత్రగొట్టులు మోసం చేసేవారు చాలామంది ఉంటారు.
ఎలాంటి వారు వీరు వాళ్ళకి వీళ్ళకి పుల్లలు పెట్టేసి ఈజీగా ఎదగాలంటే యూట్యూబ్లో ఏం చేయాలి చెప్పనా? చాలామంది అంటారు యూట్యూబ్లో మీకు వ్యూస్ లేవండి అంటారు. అవును, మేము మ్యాజిక్లు చేయం కాబట్టి మాకు వ్యూస్ లేవు. యూట్యూబ్లో మీకు వ్యూస్ రావట్లేదండి. అవును, అసలు నేను యూట్యూబ్ ఛానల్ పట్టించుకోను. అసలు జనరల్గా నాకు ఆన్లైన్ మినిస్ట్రీ అంటే నచ్చదు. ఎప్పుడో కానీ ఎవరో కానీ చెప్తే అది మాటికి వీళ్ళు సతాయిస్తే అరే సరేలే పెడతాను, ఏదో ఒక వీడియో పెడతాను అని చెప్పేసి పెట్టేస్తాను తప్ప యూట్యూబ్ ఛానల్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకో తెలియదు కానీ ఆన్లైన్ పరిచయం మీద నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడో ఏదైనా ఏ అద్భుతం జరిగితే తప్ప నేను పెట్టను. అయితే చాలామంది అంటూ ఉంటారు చూసారా, యూట్యూబ్ ఛానల్ గెయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? మాయలు చేయాలి. ఏం మాయలు చేయాలి? ట్రెండింగ్లో ఉన్న స్పీకర్ని తీసుకొని తిట్టేయాలి. తిడితే ఆటోమేటిక్గా యూట్యూబ్ ఛానల్ పైకి రైజ్ అవుతుంది. ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ మాట్లాడితే ఆటోమేటిక్గా యూట్యూబ్ ఛానల్ పైకి వెళ్ళిపోతుంది. అంటే వీరి ఉద్దేశం పాస్టర్ అవ్వాలని కాదు. దాని వెనక వీరి ఉద్దేశం ఈ 2 సంవత్సరాలు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక పాస్టర్ కింద వారు పనిచేస్తున్న దేనికి? ఆ పరిచర్యకి హెల్ప్ చేయడానికి కాదు, రేపొద్దున ఈ పరిచర్యను కూల్చడానికి. ఇప్పుడు యూట్యూబ్లో వీడు రోజు కొందరు చూడండి అదే పనిగా పెడతా ఉంటారు. ఇక ఉదయం లేవగానే యూట్యూబ్ స్టార్ట్ చేస్తాడు, ఉదయం లేవగానే సాయంత్రం పడుకునేంతవరకు వాడి పని ఏంటంటే యూట్యూబే. అండ్ నేను చాలామందిని చూశాను క్రైస్తవులు, ఈ మాట చెప్తే నన్ను తిట్టినా తిట్టొచ్చు, ఈ మాట చెప్తే నన్ను ఏమైనా అనొచ్చు, ఈ మాటను చెప్తే చాలామంది నన్ను అసహించుకోవచ్చు, చాలామంది నన్ను తిట్టొచ్చు, చాలామంది నన్ను లోపల తిట్టుకోవచ్చు. ఏడుగొండ మమ్మల్ని అంటున్నాడు ఏంట్రా అని కూడా తిట్టుకోవచ్చు. కానీ ఒక వాస్తవం ఏం చెప్పనా, క్రైస్తవ్యంలో చాలామంది పనులు మానేశారు. ఇప్పుడు మీరు ఇక్కడ పనులు చేసుకున్న వారు ఉంటున్నారు చూసారా, మీరు ఉదయం నుంచి కష్టపడి రాత్రి వరకు వెళ్ళి కష్టపడి పని చేస్తే ఎంత ఇస్తారు? కూలి ఎంతనే? 800 ఇస్తారు కదా. అదేంటి? ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడాలి. అదే ఒక 30,000 పెట్టి ఒక డొక్కు ల్యాప్టాప్ తీసుకొని 4-5 ట్రెండింగ్లో ఉన్న స్పీకర్స్ని తీసుకొని వాళ్ళ లైవ్లన్నీ మీరు స్క్రీన్ రికార్డులు చేసుకొని అందులో నుంచి షార్ట్ మెసేజ్లు అన్నీ కట్ చేసుకొని వాట్సాప్లో 100 గ్రూప్లో మీరు జాయిన్ అయిపోయి ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి మీరు పెట్టారనుకోండి షార్ట్ మెసేజ్లు. అలా పెట్టి తమ్నేల్లో ఇది వింటే మీరు షాక్, ఇది వింటే మీ ఎంట్రుకలు పైకి లెగిస్తాయి, ఇది వింటే మీ కాళ్ళకు సొట్టబడుతుంది, ఇది వింటే మీ ముఖం పగిలిపోద్ది, ఇలాంటి తమ్నేలు పెట్టారనుకోండి తక్కువలో తక్కువ నెలకు ఒక 50,000 మీరు సంపాదించవచ్చు. వీడు ఉదయం నుంచి కష్టపడి వాక్యం వింది దేవుని కోసం కాదు, దేనికోసం? కానకిలియే. సో దీన్ని దేవుడు పరిచర్య అంటాడా? పని మానేసి యూట్యూబ్ మీద బతికేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది తంత్రగుట్టు స్వభావం కాదా? పైకి బిల్డప్ ఏమి ఇస్తాం? నేను పరిచర్యలో ఉన్నాను. నిజం చెప్పు, ఒకవేళ యూట్యూబ్ మానిటైజేషన్ ఆపేస్తే వీళ్ళందరూ ఉంటారా? నాకు అదే అప్పుడప్పుడు అనిపిస్తుంది, అప్పుడప్పుడు ప్రార్థన చేయాలనిపిస్తుంది, చేయొచ్చో లేదో ఒక క్లారిటీ లేదు. కానీ ఎవరైనా పెద్ద పెద్ద సేవకులు తెలిస్తే యూట్యూబ్ మానిటైజేషన్ ఆపడానికి ప్రార్థన చేయొచ్చు అని ఒక ప్రశ్న అడగండి. ఒకళ్ళు చేయొచ్చు అని అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. అప్పుడు తేలిపోద్ది ఎవరు యూట్యూబ్లో అసలైన స్టార్లో. ఇంకా డైలీ వీడియోలు ఏం పెట్టరు. చూడండి, ఉదయం 6 గంటలకో వీడియో, 8 గంటలకు వీడియో, 10 గంటలకో వీడియో, 12 గంటలకో వీడియో. కొన్ని ఛానల్స్ ఉంటాయంటారు, ఎందుకురా బాబు అనవసరంగా సబ్స్క్రైబ్ చేసుకున్నాను, టింగ్ 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 వస్తూనే ఉంటాయి, మొత్తం వస్తూనే ఉంటాయి. ఎందుకురా అంత కష్టపడుతున్నా అంటే దేనికి? డబ్బు కోసం. అండ్ ఇంకా కొందరు ఉంటారు మినిస్ట్రీలు ఎదగడానికి షార్ట్ కట్లు వెతికే వాళ్ళు ఉంటారు. మినిస్ట్రీలు ఎదగడానికి షార్ట్ కట్ ఏం చెప్పనా, మీరు ఈ మాట చెప్తా ఉంటే మీకు కొన్ని సీన్లు కనపడతా ఉంటాయి, బట్ ఆ సీన్లు కనపడడానికి నేను చేసిన తప్పేం లేదు, అది మీకు కనపడడానికి వాళ్ళు చేసిన తప్పు. ఇప్పుడు మినిస్ట్రీలో కూడా ఎదగాలంటే ఏం చేయాలి చెప్పనా? ఒకళ్ళని తిట్టి ఇంకొకరు ఎదుగుతారు చూడండి, ఉన్నారు లేరు అలాంటి వాళ్ళు. ఒకళ్ళు పడిపోతుంటే నిలబెట్టే పరిచయం లేవు. ఇప్పుడు వాళ్ళు పడిపోతుంటే వాళ్ళ పతనాన్ని మెట్టుగా స్వీకరించి దాని మీద అడిగేసి ఎక్కే పరిచర్యలు ఉన్నాయి. అలా జరిగినప్పుడు నేను అనుకునేవాడిని ఇలాంటివి నేను చెయ్యొద్దు అని. అలా జరిగినప్పుడు నిజంగా నేను అనుకున్నాను ఇలాంటివి దేవునికి నచ్చవు అని. ఎందుకు? తంత్రగొట్టులు కానీ, మోసం చేసేవారు కానీ, మాయలు చేసేవారు దేవునికి నచ్చుతారా? అది సంఘంలో అసలు బయట వేరే జనాంగానికి చేస్తే దేవునికి నచ్చినప్పుడు సంఘములో లేదా పరిచర్యకు సంబంధించిన ఛానల్స్లో లేదా ఇవాంజలికల్ మినిస్ట్రీలో ఎంతమంది లేరు చెప్పండి? ఒకరి పతనాన్ని ఆధారం చేసుకొని ఇంకొకతను ఎదిగితే అతని పతనాన్ని ఆధారం చేసుకొని ఇంకొకతను ఎదుగుతున్నాడు. అలా కంటిన్యూస్ చైన్గా అవుతుంది. అలాంటి పతనాన్ని ఆధారం చేసుకొని ఎదిగే పరిచర్యలు మనకు అక్కర్లేదు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే మోసం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక విషయం చెప్తాను. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మిథ్యానీయులు వ్యాపారవేత్తలు కదా, సేల్స్ మెన్ ఉంటారు తెలుసా, చూసారా? వాళ్ళు బాగా, మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు ఒకసారి ఫోన్ చేశాడు, ఏంట్రా ఏం చేస్తున్నారు అంటే, పలానా దాంట్లో సేల్స్మెన్గా చేస్తున్నాను రా అన్నాడు. ఏంటి సేల్స్మెన్గా చేయాలంటే ఏంటి క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి అన్నాను. అయితే వాడు చెప్పిన మాట చెప్పనా, బాగా అబద్ధాలు ఆడాలరా అన్నాడు. సేల్స్మెన్ అవ్వాలంటే ఏం చేయాలట?
సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మే షోరూమ్ దగ్గరికి వెళ్ళండి. ఇదంతా అంటే కొంత ఇంత అని చెప్తాడు, ఒక ఫిగర్ చెప్తాడు. కార్ బాగుందా అంటే అది ఆల్రెడీ బోర్ కొట్టేసి ఉంటుంది. బోర్ కొట్టేసిన బండిని మంచిగా సర్వీస్ చేసి నీట్గా పెట్టేసి ఉంటాడు. వాడు ఇచ్చే బిల్డప్ ఎట్లుంటుంది చెప్పండి. ఇదా అసలు షోరూమ్ తర్వాత ఫస్ట్ హ్యాండ్ జస్ట్ ఒక్క హ్యాండ్ వాడారండి, ఆ తర్వాత అమ్మేశారండి, వాళ్ళు వేరే దానికి షిఫ్ట్ అయిపోయారండి, చాలా మంచి కార్ అండి, చూస్తుంటే అర్థం అవ్వట్లేదా అని చెప్పి అమ్మేస్తాడు. అమ్మేసిన వారంలో మళ్ళీ అది షెడ్డుకి వచ్చేస్తుంది కదా. వ్యాపారాల్లో మోసం చేసేవారు కూడా నాకు కావాలంటే అడగండి. ఇప్పుడు అన్న వాళ్ళ వ్యాపారాల్లో మోసాలు జరగవా? ఉంటాయి, ఖచ్చితంగా జరుగుతాయి. క్వాలిటీ లేని ఇటుకలు క్వాలిటీ ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చేసి అమ్ముతారు. ఇప్పుడు వెంకటేశ్వర ఉన్నాడు, వాళ్ళ వ్యాపారంలో మోసం జరగదా? జరుగుతుంది. వ్యాపారంలో ఖచ్చితంగా మోసం జరుగుద్ది. కానీ మీరు చేశారా, మిథ్యానీలకు పట్టిన గతే పడుతుంది కదా. కర్నూలు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక అన్నకి ఒక కిరాణా షాప్ ఉంటే ఆ కిరాణా షాప్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ అన్న మామూలుగా మాట్లాడుతుండగా ఒక కస్టమర్ వచ్చేసి అన్న సిగరెట్ ఇవ్వు అనగానే సిగరెట్ డబ్బా తీసి ఇచ్చారు. సిగరెట్ సంథింగ్ ఏదో సిగరెట్ తీసి ఇచ్చారు. వెంటనే నేను చెప్పాను, అన్న క్రైస్తవులుగా మీరు వ్యాపారం చేయడం తప్పు కాదు, కానీ ఈ సిగరెట్ డబ్బాలు లేదా ఇవి ఉంటాయి చూసారా, వాటిని ఏమంటారు ఇక్కడ వేసుకుంటారా కైనీళ్ళు, ఇవి అమ్మొద్దన్నా అని చెప్పాను. వర్తక వ్యాపారంలో మోసపూరితమైన వ్యాపారాలు ఉన్నాయి, పరిచర్యలో కూడా మోసపూరితమైన పరిచర్యలు ఉన్నాయి, సంఘాలలో కూడా మోసపూరితమైన స్వభావాలు ఉన్నాయి, వ్యక్తిగత జీవితంలో కూడా మోసపూరితమైన ఆలోచనలు ఉన్నాయి. ఇలాంటి ఆలోచనలు ఒకవేళ మీకుంటే చంపుకోండి, లేదంటే మిథ్యానీయులకు పట్టిన గతే చెప్పండి మనకు కూడా పడుతుంది. క్రిస్టియన్స్లో కిరాణా షాప్ నడిపేవారు మాత్రమే కాదు, కానీ క్రిస్టియన్స్లో ఆటో నడుపుకునేవారు ఉంటారు కదా. ఏదైనా వ్యాపారమే మంచిది చేయొచ్చు, కానీ ఆటో నడుపుకునేవారు చూడండి వెనక ఏముంటాయి చెప్పండి, అమ్మాయిల బొమ్మలు, హీరోయిన్ల బొమ్మలు ఇవి పెట్టుకుంటారు ఆటోలో జనరల్గా. అలా క్రిస్టియన్స్ దయచేసి ఆ బొమ్మలు పెట్టుకోవద్దు. అందంగా వాక్యాలు రాయించుకోవాలి. కొందరు రాయించుకుంటారు వెనక, సారీ గర్ల్స్ మై మమ్మీ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ అంట. నాకు అనిపిస్తుంది వాళ్ళ మమ్మీ నిజంగా అంత స్ట్రిక్ట్ అయితే కనుక ఆ బోర్డు ఉండకపోయేది కదా. అంటే వీడి ఉద్దేశం ఏంటంటే ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ నన్ను పెళ్లి చేసుకోరా అని బతిమాలుతున్నారంట. అప్పుడు వెళ్ళి వాళ్ళ మమ్మీని చూసి వీడు చెప్పాడంటే ఏమని, సారీ అమ్మాయిలు మా అమ్మ చాలా స్ట్రిక్ట్, మీలా గాలికి తిరగనియదు అని వీడు చెప్తున్నాడంట. నన్ను అడిగితే వాళ్ళ మమ్మీ నిజంగా అంత స్ట్రిక్ట్ అయితే వీడు ఆ గాలి కొటేషన్ రాయించకపోయేవాడు కదా. ఇలాంటివి క్రైస్తవులుగా ఉండి మనం చేస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి, ఇది మోసపూరితమైన స్వభావం. ఎందుకు వీటి గురించి ఇంతగా వర్ణిస్తున్నా అంటే, మిథ్యానీయులను దేవుడు శిక్షించండి, హింసించండి, ప్రతిహింస చేయండి అని చెప్పడానికి గల ప్రధానమైన కారణాల్లో ఒక కారణం, వారు ఏం చేశారంట, తంత్రగొట్టు స్వభావం. ఎవరి ఎడల? సాటి మనిషి ఎడల. నేను అడుగుతున్నా, సాటి మనిషి ఎడల తంత్రగొట్టు స్వభావం అంటే మోసం చేసే స్వభావం ఉంటేనే దేవుడు ఒప్పుకోనప్పుడు మనం ఎవరిని మోసం చేస్తున్నాం చెప్పండి? బ్యాప్టిజం పొంది దేవుణ్ణి మోసం చేస్తే దేవుడు ఒప్పుకుంటాడు చెప్పండి? బ్యాప్టిజం రోజు ఇస్తారు బిల్డప్లు, నిజంగా ఆ టైడ్ కూడా అవాక్ అయిపోయి తెల్ల డ్రెస్సులు వేసుకొని వస్తాం మనం కదా. ట్రిపుల్-X కానీ రిన్ సోప్ కానీ నాకు ఇప్పటికీ అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకరోజు ఒక ఆవిడ జాబ్కి వెళ్తే యు ఆర్ నాట్ సెలెక్టెడ్ అంటారు. తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని ఆటోలు దిగి వెళ్తుంది తెల్లని వస్త్రాలతో. వెంటనే హే జరగండి అని చెప్పి, అమ్మ తల్లి నువ్వు సెలెక్టెడ్ అంటారు. ఇది తెలియక మా బబ్లన్న అనేకమైన ఇంటర్వ్యూలకి రిన్ సోప్ వాడకుండా వెళ్ళాడు. ఇది తెలియక చాలామంది అనేకమైన ఇంటర్వ్యూస్. సో ఇది మీ ఎవరైతే లైవ్ చూస్తున్నారో, ఎవరైతే ఇక్కడ వింటున్నారో స్టూడెంట్స్ అంతా మీరు చదువుకోవడం మానేయండి. ఇక చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి రిన్ సోప్ వాడండి, ఎల్కేజీ నుంచి తెల్లటి బట్టలు రిన్ సోప్తో ఉతుక్కొని బాగా క్రౌడ్ ఉన్న ఏరియాలో నడుచుకుంటూ వెళ్ళండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని. వెంటనే వాళ్ళందరూ సైడ్ అని చెప్పేసి, బాబు రిన్ సోప్ వాడిన బిడ్డ ఇట్రా అంటారు, వచ్చి జాబ్ ఇచ్చేస్తారు. ఏ గొడవ కదా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, బ్యాప్టిజం తీసుకునే రోజు మనం వేసుకునే బట్టలు తెలుపువే, బాగా తెల్లగైపోయి పౌడర్ పూసుకొని వచ్చేస్తాం. నేను అడుగుతున్నాను, ఆ పవిత్రతను ఎన్నాళ్ళు కాపాడుకున్నాను చెప్పండి? మనం ఈజీగా తప్పిపోతాం కదా. నిన్ననే ఒక న్యూస్ చూశానండి నేను. ఒక అతనంట ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, హైందవులకు మొక్కులు ఉంటాయి చూసారా. ఇప్పుడు నడుచుకుంటూ కొన్ని వాళ్ళకి కొన్ని ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్ పేరు నేను మర్చిపోయాను. మహారాష్ట్రలో సంథింగ్ ఎక్కడో ఒక జాతరకో ఒక సంథింగ్ దేనికో ఒక టెంపుల్కి వెళ్ళాడు. 250 కిలోమీటర్స్ అంటే నల్గొండ నుంచి ఒంగోలంత దూరం నడుచుకుంటూ తన కుక్కను వెంట పెట్టుకొని వెళ్ళాడంట. కుక్కను వెంట పెట్టుకొని వెళ్తే ఆ కుక్క అక్కడ ఆ క్రౌడ్లో ఎక్కడో తప్పిపోతే వెతికాడు దొరకలేదు, తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చేసి ఇంకా కుక్క తప్పిపోయిందని ఆ బాధలో ఉన్నాడు. వారం తర్వాత కుక్క వచ్చేసిందంట. 250 కిలోమీటర్స్. నేను అడుగుతున్నా,
250 కిలోమీటర్స్ వెతుక్కుంటూ వచ్చేసింది అది. కానీ ఆదివారం సంఘం ముందు నుంచే బైక్ వేసుకొని వెళ్ళిపోతారు చూడండి కొందరు, సంఘానికి రాకుండా కదా. ఇంటి పక్కనే చర్చ్ ఉంటుంది, వెళ్ళడు. ఎందుకురా అంటే లైవ్ చూస్తానన్నా నేను, లైవ్. దేవుడు కూడా నేను నరకంలో వేసి లైవ్లో చూపిస్తాడు. పరలోకం ఏదంటే ఇది ఒక లైవ్ చూడు నాన్న, లైవ్ అని అంటాడు దేవుడు. చూపించలేదండి ధనవంతునికి లైవ్, తండ్రి అయిన అబ్రహామా అదేంటో లైవ్ కామెంట్ పెడుతున్నాడు కింద యూట్యూబ్లో. అయ్యా ప్లీజ్ సెండ్ మీ సమ్ వాటర్ అంటే, సారీ ఇక్కడ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ లేదు, ఎందుకంటే ఇది లైవ్. మీకు మాకు సిగ్నల్స్ ఉండవు, మీకు మాకు ట్రాన్స్పోర్ట్ ఉండదు. ఎన్నిసార్లు చెప్పండి, కుక్కలకున్న విశ్వాసం మనకు లేదు కదా. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడునని యేసు వైపు చూడాలి అని అంటే విశ్వాసము లేదు. విశ్వాసం విషయంలో మోమాట పడే తత్వం మాత్రం భయంకరంగా క్రైస్తవులకు ఉంది. నేను అడుగుతున్నా, మనుషుల దృష్టిలో మోసం చేస్తేనే దేవుడు అంతగా సీరియస్గా అంత యాక్షన్ తీసుకుంటే, ఎన్నిసార్లు దేవుణ్ణి ప్రభువా ఈ రోజు నుంచి నేను మారిపోతా, ఈ రోజు నుంచి నేను మారిపోతా, ఈ రోజు నుంచి నేను మారిపోతా, ఈ సంవత్సరం నుండి మారిపోతా, ఇక నుంచి నా కుటుంబంలో గొడవలు ఉండవు, ఇక నుండి నా వ్యక్తిగత జీవితంలో సమస్యలు రాకుండా చూసుకుంటా, ఇక నుండి నా వ్యక్తిగత జీవితంలో పడిపోకుండా ఉంటా, ఇక నుండి నేను సీరియల్ చూడను, ఇక నుండి నేను సినిమాలు చూడనని ఎన్నిసార్లు మాటిచ్చి తప్పుతున్నా? అది మోసం కాదా? మాటిచ్చి తప్పడం మోసం కాదా? దేవా ఇదిగో నా జీవితం నీకు అంకితం అని పాటలు పాడతాం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం, ఆ పాట అయిపోగానే వెళ్ళి సినిమా చూస్తాడు, ఆ పాట అయిపోగానే వెళ్ళి బూతులు మాట్లాడతాం, ఆ పాట అయిపోగానే వెళ్ళి వేరే వాళ్ళని పెడతాం, ఆ పాట అయిపోగానే వెళ్ళి ఆ రాత్రి సీరియల్ చూసేస్తూ ఉంటాం. ఇది మోసపూరితమైన స్వభావం కాదా? ఒక మనిషి ఇంకో మనిషి ఎడలు తప్పిదం చేస్తేనే మోసాన్ని ఆ మోసాన్ని దేవుడు క్షమించకపోతే, ఒక మనిషి దేవుని ఎదుట మోసం చేస్తూ ఉంటే ఈ మోసాన్ని దేవుడు క్షమిస్తాడా? మనందరికీ తెలుసు, సమూయేలు కాలంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఎవరు చెప్పండి? 2 అక్షరాలు ఉంటాయి ఆయన పేరుకి. మీరు చెప్పండి గట్టిగా. సమూయేలు చిన్నగా ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు చెప్పండి? చిన్న పదం అండి. సమూయేలు ఉన్నప్పుడు న్యాయాధిపతి ఎవరు? ఏలి. ఆ ఏలి తన పిల్లలకి చెప్పిన మాట ఏంటి? ఒక మనుష్యుడు ఇంకో మనుష్యుడి ఎడల అపరాధం చేస్తే క్షమించవచ్చు, కానీ దేవుని ఎడల మీరు అపరాధం చేస్తే ఎవరు మాత్రం మిమ్మల్ని క్షమిస్తారని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని మందలించిన మాటలు మనకు బైబిల్లో కనబడతా ఉంటాయి. నేనేమంటున్నా అంటే, మిద్యానీయులు ఇజ్రాయేలీలను మోసం చేస్తేనే హతం చేయమంటే, ఈరోజు క్రైస్తవులు సంఘాన్ని మోసం చేస్తున్నారు, క్రైస్తవులు క్రీస్తును మోసం చేస్తున్నారు, క్రైస్తవులు మన దైవాన్ని మోసం చేస్తూ ఉంటే ఈ మోసానికి దేవుడు ఇంకెంత శిక్ష చేస్తాడో ఆలోచించండి. అందుకే కదా యెషయా గ్రంథంలో అంటాడు, దుష్ట సంతానమా, మోసపూరితమైన ప్రజలారా అంటాడు. ఒకసారి చూద్దాం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకేమంట? శ్రమ. ఎందుకు? వీరు మోసం చేశారు కాబట్టి. ఒక వచనం చూద్దామా? ఆదికాండం 31వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చూడండి ఒకసారి. ఆదికాండం 31వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతాన్ని మార్చాడు. యాకోబు తన తండ్రిని ఎన్నిసార్లు మోసపరిచాడు? ఒకేసారి. ఏనానా నీ పేరేంట్రా అంటే, నా పేరు ఏశావ్ అన్నాడు. నిజంగానా అంటే నిజమే అన్నాడు. ఏదో ఒకసారి నీ చెయ్యివు అంటే ముందుగానే ప్రిపేర్ అయ్యేలాడు. చెయ్యి ఇచ్చాడు. నాన్న నన్ను ఆశీర్వదిస్తే నేను బయటికి వెళ్తాను, ఇంకో వేట రెడీగా చేసి వస్తాను సాయంత్రానికి అని చెప్పాడు. వేటను రెడీ చేయలేదు, కానీ ఆశీర్వాదాలు తీసుకొని పారిపోయాడు. తండ్రిని ఒక్కసారి మోసం చేస్తే ఈ కొడుకుకి ఎన్నిసార్లు మోసాలు ఎదురయ్యాయంట? 10 సార్లు. అంటే 1:10 రేషియోలో దేవుడు దెబ్బ కొట్టాడు. తండ్రిని మోసం చేస్తేనే 10 సార్ల 10 శ్రమ అయితే, ఒక జనాంగము ఇంకో జనాంగాన్ని మోసం చేస్తేనే ప్రతిహింస. అంటే మనం ఎవరి దగ్గర ఆటలాడుతున్నాం? మనం ఎవరికి మాటిచ్చాం? ఈ జీవితం నీది ప్రభువా, నాది కాదని, నా ప్రవర్తన అంతట్లో అధికారం నీది అని ఎవరికి మనం మాటిచ్చింది? సాక్షాత్తు దేవునికి. ఆ దేవుని దగ్గర మనం మాటిచ్చి తప్పుతూ మోసం చేస్తూ ఉంటే ఇంకెంత భయంకరమైన శిక్షను ఒకసారి ఆలోచించండి. అందుకే పరిచర్యలో కానీ, వ్యాపారంలో కానీ, మినిస్ట్రీలో కానీ, మినిస్ట్రీకి సంబంధించిన ఛానల్స్లో కానీ ఏ విషయాల్లో మనం మోసం చేయకుండా ఉండాలి. తంత్రగొట్టు స్వభావం మనలో ఉంది అంటే మనల్ని దేవుడు మిద్యానీయులతో పాటుగా మనల్ని కూడా నశింపజేస్తాడు. ఇది మొదటి విషయం. ఇక చివరికి ఒక మాటను చూపించి నేను ముగిస్తాను. ఒకసారి సామెతల గ్రంథం 1వ అధ్యాయం ఓపెన్ చేద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. 10వ వచనం. నా కుమారుడా,
పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు మనమందరము దాగి ఉందము అని చెప్పినప్పుడు, నా కుమారుడా వారి సమూహములో నువ్వు చేరొద్దు అని దేవుడు చెప్పిన మాట మీకు గుర్తొస్తే, ఇంతకుముందు నేను ఒక మాట మీరు గుర్తుంచుకోమని చెప్పాను. ఒకసారి మోయాబీయులు మిద్యానీయుల మీద యుద్ధం చేస్తే, ఆ తర్వాత మరలా మిద్యానీయులు మోయాబీయులు ఏమైపోయారంట? స్నేహితులు అయిపోయారంట. ఏ విషయంలో స్నేహితులయ్యారు? మిద్యానీయులు అడిగారు ఏమని? మై డియర్ బ్రదర్స్ మోయాబైట్స్, ఒకసారి మై డియర్ బ్రదర్స్ మీరు అందరూ వచ్చేయండి అని మోయాబీలు అడిగారు ఏమని? మీరు వచ్చి మాకు సహాయం చేయండి అంటే, ఇద్దరు స్నేహితులు అయిపోయి దేనికోసం వీరిద్దరు కలిశారంట? మంచి కోసమా చెడు కోసమా? బైబిల్లో కూడా యేసు ప్రభువుని చంపేటప్పుడు ఇద్దరు బద్ధశత్రువులు ఇద్దరు మిత్రులుగా మారిపోయారంట. ఎవరు వాళ్ళు? ఒకరు హేరోదు, ఇంకొకరు చెప్పండి. వారిద్దరు అధికారులు ఫ్రెండ్స్ అయిపోయారు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మీరు ఫ్రెండ్స్ అయిపోయి ఒకవేళ మీరు కలవాలనుకుంటే మంచి కోసం కలవాలి తప్ప చెడు కోసం కలవకూడదు. వీరిద్దరు శత్రువులు ఒక చెడు కోసం కలిసి మిత్రులుగా మారిపోయి, ఎందుకురా మిత్రులుగా మారిపోయి ఏంద్రా మీరు చేశారంటే, వాడు పిలిచాడు, నేను వెళ్ళాను. దేవుడు అంటున్నాడు, పాపులు నిన్ను ప్రేరేపింపగా నువ్వు వెళ్ళకు. అది దారా తాగుదాం అంటే, నేను తాగను రండి. సరే నువ్వు తాగొద్దులే దారా అంటే వెళ్ళకండి, వద్దు, ఖచ్చితంగా తప్పిదాలు జరుగుతాయి. సిగరెట్ తాగుదాం దారా అంటే వెళ్ళకండి. ఒక విషయం చెప్పమంటారా? సిగరెట్ తాగడం ఎంత డేంజరో, సిగరెట్ తాగి వాడు పక్కన ఉండడం కూడా అంతే డేంజర్. ఎందుకంటే వాడు పొగను ఊదేసి లోపల మింగేయడు. ఏం చేస్తాడు? మళ్ళీ బయటకు ఊదుతాడు. అలా ఊదిన దాన్ని మనం ఏం చేస్తాం? పీల్చేస్తాం. అది కూడా డేంజరే. అందుకే దేవుడు అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుంటే చోట కూర్చోవద్దు. మరి ఎక్కడ రావాలి? యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యులు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపులు ఎవరైనా వారి సమాజంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తే దయచేసి వెళ్ళకండి. వీళ్ళు వెళ్ళారు, శిక్షను తెచ్చుకున్నారు. హింసకు ప్రతిహింస జరిగించుకొనడానికి ఆజ్ఞ వీరి మీద జారీ చేయబడ్డానికి గల ప్రధానమైన కారణం, దేవుని దృష్టిలో సైడ్ హీరో అయిన హీరోనే మెయిన్ హీరో అయినా అదే రెమ్యునరేషన్. మన దాంట్లో మెయిన్ హీరోకి ఒక రెమ్యునరేషన్ ఇస్తారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఒక రెమ్యునరేషన్ ఇస్తారు, తర్వాత ఇంకో దాంట్లో ఒక రెమ్యునరేషన్ ఇస్తారు. కానీ ఇక్కడ అలా ఏమి ఉండదు. ఆయుధాలు మోసేవాడి జీతం ఎంతో, యుద్ధానికి వెళ్ళినవాడి జీతం కూడా అంతే. యుద్ధాలు చేసిన వాడి జీతం ఎంతో, ఆయుధాలు మోసిన వాడి జీతం కూడా అంతే. అబద్ధాలు చెప్పిన వాడి జీతం ఎంతో, వాడికి సపోర్ట్ చేసిన వాడి జీతం కూడా అంతే. ఇప్పుడు ఒకవేళ లైవ్లో మనం నిలబడి అనవసరంగా కసబ్ని చంపారండి, కసబ్ చాలా మంచివాడండి, జై పాకిస్తాన్ అన్నాం అనుకోండి, ఇక మనల్ని కూడా వేసేస్తారు. ఎందుకు మనం ఆ గన్ను పట్టుకోకపోయినా, గన్ను పట్టుకొని శత్రు దేశం నుంచి వచ్చిన వాడిని మనం ఒకసారి వాడికి జై కొట్టామంటే మనల్ని కూడా ఏం చేస్తారు చెప్పండి? దేశద్రోహులుగా చిత్రీకరిస్తారు. నేను కోరేది ఒకటే, మిద్యానీయులు చేసిన తప్పిదమేంటి చెప్పనా? ఇండైరెక్ట్ సపోర్ట్ టు దోస్ హూ ఆర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్. దేవుని శత్రువులకి ఇండైరెక్ట్ సపోర్ట్ అయినా డైరెక్ట్ సపోర్ట్ అయినా మీరు ఇచ్చారంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. అందుకే దేవుడు చెప్తాడు, విశ్వాసము విషయంలో దయచేసి మోమాటము లేకుండా మీరు ఉండండి అని చెప్తాడు. ఇలా ఉన్నప్పుడు ఈ మిద్యానీయులకు దేవుడు శిక్ష వేస్తాడండి, ఈ తప్పిదాలు చేసినందుకు. చివరికి ఈ 2 మాటలు చూపించి నేను ముగిస్తాను. జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూద్దాం. ఒకసారి చదవండి ఎవరైనా. 8వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 28వ వచనం. మిద్యానీయులు ఇజ్రాయేలీల ఎదుట అనపబడి అటు తర్వాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. చాలు. ఏంటట? వీరు చేసిన తప్పిదాలు ఏం చెప్పనా? శత్రువులకు చెడు విషయంలో సహకారము, రెండవది తంత్రగొట్టు స్వభావం. ఈ 2 ఉన్నందుకట మరలా తలలు ఎత్తబడకుండా అణచబడ్డారంట. ఎవరు? మిద్యానీయులు. ఈ 2 తప్పిదాలు మనం చేస్తే మనం కూడా మరలా లేచే అవకాశం లేకుండా దేవుడు మనల్ని అణిచివేసే అవకాశం, ఆ ప్రమాదం ఖచ్చితంగా ఉంది. గిద్యోని పంపించాడు, 300 మందితో శత్రు శేషము లేకుండా దేవుడు చంపించేశాడు. గిద్యోని గురించి చెప్పాను కాబట్టి ఒక మాట చెప్తాను. చాలామంది క్రైస్తవులు దేవుని దగ్గర ఒక ప్రాక్టీస్ చేస్తారు. ఏంటి ఆ ప్రాక్టీస్ అంటే, మోడర్న్ క్రిస్టియన్ టర్మినాలజీలో చెప్పాలి అని అంటే, జాగ్రత్తగా వినండి, చివరిలో ఉన్నాం, ముగింపులో ఉన్నాం. మోడర్న్ క్రిస్టియన్ టర్మినాలజీలో చెప్పాలంటే దీనిని గిడియన్ ప్రాక్టీస్ అంటారు. ప్రస్తుత క్రైస్తవ టర్మినాలజీలో చెప్పాలంటే దీనిని గిడియన్ ప్రాక్టీస్ అంటారు. ఏంటా గిడియన్ ప్రాక్టీస్? ప్రార్థన చేసి దేవుని కోసం కనిపెట్టండి అంటారు చూసారా? వీళ్ళు కనిపెట్టే పద్ధతులు ఎలా ఉంటాయి చెప్పరా? ప్రభువా
ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, 5 నిమిషాల్లో నా ఫోన్ రింగ్ అయిందంటే నీ చిత్తం అని అర్థం, లేదంటే నీ చిత్తం కాదని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు ఒక పొలం పంట వేయాలనుకున్నారు, మిర్చి వేద్దాం అనుకున్నారు. మీరు ప్రార్థన ఎలా చేస్తారు చెప్పనా? ప్రభు మిర్చి వేయాలా వద్దా, నీ చిత్తం ఏంటో నాకు చెప్పు. ఇప్పుడు 5 నిమిషాల్లో కరెంట్ అయిపోయింది అనుకో, నీ చిత్తం, లేదంటే నీ చిత్తం కాదు. ఇది గిడియన్ ప్రాక్టీస్ అంటారు. ఎందుకంటే ఆయన కూడా దేవుని చిత్తాన్ని కొన్ని సాకులు మావాడు కూడా పెట్టుకుంటాడు కొన్ని అలాంటి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇలాంటివి పెట్టుకోకండి. దేవుడు ఇలాంటి ప్రాక్టీస్ల ద్వారా చెప్పడు. దేవుడు అలాంటి ప్రాక్టీస్ల ద్వారా చెప్పడు. దేవుడు పంపించాడు, చితక్ కొట్టించేశాడు. 300 మందితో సిగ్గుపడేలా వీళ్ళందరూ సిగ్గుపడేలా మిడతల దండును చంపించేశాడు దేవుడు. లాస్ట్కి ఎలా మారిపోతారు చెప్పన వీరు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. లాస్ట్గా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనము. చివరిగా ఈ మాటను చూసి మనం ముగించుకుందాం. మిథ్యాను దినమున జరిగినట్టు. అంటే మీరు తర్వాత ఆ విశేషాన్ని అంతటిని చదవండి. ఏ దినమున జరిగినట్టు అని మాట్లాడుకుంటున్నారు? యెషయా గ్రంథం 9:4లో మిథ్యాను దినమున. అంత ఎగిరెగిరి పడిన జనాంగాన్నంట ఎవరు చంపేశారంట? 300 మంది వచ్చి చంపేశారంట. ఒక విషయం చెప్పమంటారా? ఇండియా పాకిస్తాన్ చేతిలో ఓడిపోయినా, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినా సిగ్గుగా ఫీల్ అవ్వదు. కానీ ఇండియా ఒకవేళ USA చేతిలో కానీ, నేపాల్ చేతిలో కానీ, బంగ్లాదేశ్ చేతిలో కానీ ఓడిపోతే సిగ్గుపడుతుంది. ఎందుకంటే అవి చాలా చిన్న దేశాలు, అంతే కదా. ఇప్పుడు నేను కీర్తనను కొడితే పెద్ద విశేషం కాదు. ఆ బుడదని ఇలా నేలకి ఆనించేసి నేను జయిస్తే పెద్ద విషయం కాదు. కానీ మా ఇద్దరికి జరిగిన యుద్ధంలో ఆ బుడ్డది గెలిచిందనుకోండి, ఇక నేను తలెత్తుకుంటాను చెప్పండి? లైఫ్లో తలెత్తుకోకుండా దేవుడు చేస్తాడు. ఎవరమైతే చిన్న వాళ్ళం అనుకున్నారో, ఎవరి మీద పెత్తనాలు చేసామో, ఎవరినైతే అణచివేయాలని చూసామో వారి ద్వారానే, అందులోనూ వారి పూర్తి స్ట్రెంత్ కాదట, వారి పూర్తి అటెండెన్స్ కూడా కాదట, అందులోని 300 మందిని పంపించి దేవుడు తల ఎత్తుకోకుండా దేవుడు మిద్యానీయులను అణచివేశాడు. మొత్తానికైతే అమాలేకులు కానీ, అమ్మోనీయులు కానీ వీరు చేసిన తప్పిదాలన్నీ ఇంచుమించు 90% ఉన్నా ఈరోజు వీరిలో మనం చూసిన 2 విషయాలు అని చెప్పను. ఒకటి, మోసపూరితమైన స్వభావం సంఘంలో ఉండకూడదు, మినిస్ట్రీలో ఉండకూడదు, ఫ్యామిలీలో ఉండకూడదు, పర్సనల్ లైఫ్లో కూడా ఉండకూడదు. రెండవది, దేవునికి మనం మాట ఇచ్చాం కాబట్టి దేవుని దగ్గర ఖచ్చితంగా మనం దేవుని వైపే సపోర్ట్ నిలబడాలి తప్ప ఎవరో వచ్చి ఏదో సపోర్ట్ అడిగితే పాపులు మనల్ని ప్రేరేపించగా మనం వారి కోసం విశ్వాసాన్ని తాకట్టు పెట్టి మరి దేవుని వదిలిపెట్టి మరి మనం వెళ్ళకూడదు. అలా వెళ్ళామంటే తల ఎత్తుకోలేకుండా దేవుడు మన తలను దించేస్తాడు. అదే మిద్యానీయుల చరిత్రలో జరిగింది. అది జరగకుండా మనం ఉండాలంటే, తల ఎత్తుకునే వారంగా ఉండాలంటే, సిలువ ఎత్తుకున్నవాడు ఎప్పుడు తల ఎత్తుకున్నవాడే కాదు చెప్పండి. సిలువ ఎత్తుకుంటే తల ఎత్తుకుంటాం, సిలువ పక్కకు పెడితే తల దించేస్తాం. సో మిద్యానీయుల లాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏమెత్తుకోవాలి? సిలువనెత్తుకోవాలి. ఆ సిలువనెత్తుకొని విశ్వాసముతో ముందుకు సాగాలి. ఆ సిలువనెత్తుకొని మోసము లేని జీవితాన్ని జీవించాలి. ఆ సిలువనెత్తుకొని ఇతరులకు ఎప్పుడు కూడా పాపుల సమాజంలో చేరకుండా ప్రత్యేకించబడిన వారే పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి అప్పగించబడిన రీతిగా మన జీవితం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మిద్యానీయుల చరిత్రతో ఈరోజు మనం ఈ మాటలు నేను చేస్తున్నాం. రేపు మేబీ ఫిలిష్తీయులు కానీ, అమోరీయులు కానీ, లేదా ఇష్మాయిలీలు కానీ ఏదో ఒకటి ఉంది. మీరే చెప్పండి, దేని గురించి చెప్పమంటారు? అమోరీయులు ఇంకా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. నేను మూడు ఆప్షన్స్ మీకు ఇస్తాను. అమోరీయుల గురించి చెప్పనా, ఇష్మాయిలీల గురించి చెప్పనా, ఫిలిష్తీయుల గురించి చెప్పనా? మీరు మీ ఓటింగ్ మీ ఇష్టం. ఇక ఎవరి గురించి చెప్పమంటే వాళ్ళ గురించి చెప్తాను. ఇష్మాయిలీల గురించి చెప్పనా? రైట్. రేపు ఇష్మాయిలీల గురించిన చరిత్ర మనం చూద్దాం. ఆ ఇష్మాయిలీల గురించి బాగా ధ్యానించి రేపటితో ఈ చరిత్ర బైబిల్ స్టడీ, చరిత్రకు సంబంధించిన బైబిల్ స్టడీని ఎండ్ చేసి మళ్ళీ దేవుని చిత్తాన్ని బట్టి మరలా ఏదైనా ఒక టైంలో ఇలా లైన్గా మనం కంటిన్యూగా బైబిల్ స్టడీ పెట్టుకుందాం. ప్రార్థనతో మనం ముగించుకుందాం.